యేసుతో నా పయనాన్ని వినడానికి చాలా ఆశతో వచ్చినారు. తప్పకుండా దేవుడు మిమ్మల్ని అందరిని ఆశీర్వదిస్తాడు. డెఫినెట్లీ గాడ్ విల్ బ్లెస్ యూ. దేవుని కార్యాలు వినడానికి కూడా వేగంగా ఉండాలి. మరి భక్తులు మన ముందు నడిచిన వారి త్రోవను కనిపెట్టాలి, నేర్చుకోవాలి కదా. ఈరోజు పాస్టర్ మాథ్యూ గారి మరణ దినం, అంటే ప్రభు సన్నిధికి చేరిన దినం. మా నాన్న చూస్తే చాలు నాకు వెంటనే మరి ఇంగ్లీష్లో గూస్ పింపుల్స్ అంటారు, తెలుగులో ఏమంటారు, ఐ గెట్ రియలీ వైబ్రేషన్స్, పాజిటివ్ వైబ్రేషన్స్. హిజ్ లుక్ వాజ్ ఎనఫ్ అనమాట. చాలామంది పిల్లలతో మాట్లాడేటప్పుడు చాలా కేకలు వేస్తారు, అరుస్తారు, రే నువ్వు బాగా కావాలి, నేను ఇది చెప్తున్నా వినురా. మా నాన్నగారు ఎప్పుడేం అరవలే. హీ వాజ్ ఎ రైటియస్ మ్యాన్. నాన్నగారి గురించి అంటే నీతిమంతులను జ్ఞాపకం చేసుకుంటా ఆశీర్వాదం. ఈరోజు మనం ఇలా కొంతమంది అన్న కూడుకొని పాస్టర్ మాథ్యూ గారి సేవను, ఆయన జీవితాన్ని కొన్ని నిమిషాలు జ్ఞాపకం చేసుకోవడం మనకందరికి కూడా చాలా ఆశీర్వాదకరం. యోబు ఒకటి వాక్యం వేశాను. ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించినవాడు. ఈ 4 కార్యాలు కూడా నా తండ్రిలో నేను చూడగలిగాను. ఐ కుడ్ సీ ఆల్ దీస్ 4 క్యారెక్టర్స్ ఇన్ మై ఫాదర్. అతడు యథార్థవంతుడు. నేను ఎప్పుడు మా నాన్నగారు అబద్ధాలు ఆడడం వినలేదు, నాకు తెలియదు. ఐ డోంట్ నో, ఐ నెవర్ కెమ్ అక్రాస్ మై ఫాదర్ స్పీకింగ్ లైస్. తల్లులు పిల్లలకు బోధిస్తారు, అబ్బో అబద్ధాలు వీళ్ళు ఆడేది అబద్ధాలే. అప్పుడు ఆ పిల్లలు ఎలా బాగుపడతారు. ఎ గుడ్ ఎగ్జాంపుల్ ఈజ్ సో మచ్ వర్త్. ముఖ్యంగా తల్లిదండ్రులు మరి కేకలు వేయడం, అరవడం కంటే వారు చూపే మాదిరి పిల్లల మీద చెరుగనే ముద్రలు అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెరుగని ముద్రలు కెనాట్ బి ఎరేజ్డ్ ఫ్రమ్ ద మైండ్స్ ఆఫ్ ద చిల్డ్రన్. కాబట్టి సెట్ ఎ గుడ్ ఎగ్జాంపుల్ టు యువర్ చిల్డ్రన్. నీ పిల్లలకు నీవు మంచి మాదిరి చూపెడితే చాలు. నా తండ్రి చూపిన మాదిరి నాకేం పెద్ద కూర్చోబెట్టి బోధలు చేసి ఎప్పుడు చెప్పలే మా డాడీ. హీ హిమ్సెల్ఫ్ వాజ్ ఎన్ ఎగ్జాంపుల్, అంతే. నాకు ఎప్పుడు చెప్పలేదు లేచి సాక్ష్యం చెప్పాలా, లేక నువ్వు పాడాలా. మా నాన్నగారిలో చూసిన గొప్పతనం ఏంటంటే నలుగురు చూసి మరి నేను కుటుంబంతో దేవుడు సేవ చేస్తున్నానని అందరు శబాష్ అనాలి. అటువంటిది అస్సలు కోసం మేరకు కూడా లేకుండా మా తండ్రి యథార్థవంతుడు అన్నమాట. అదే నాకు వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలామంది సేవ చేసేవారు వారి కుటుంబాలను అంతా తీసుకొస్తారు ప్లాట్ఫామ్ మీద, ఎందుకంటే దే వాంట్ టు ఎగ్జిబిట్ బట్ దే ఎంటైర్ ఫ్యామిలీ ఈజ్ ఇన్ ద గాడ్స్ వర్క్. లేని పోకడలు ఏం చేయొద్దు. దేవుడు నిన్ను పిలిస్తే నువ్వు నిలబడు. తర్వాత దేవుడు పిలిచిన వారిని తప్పకుండా ఏం చేస్తాడు, తీసుకొస్తాడు. ఈజ్ దేర్ ఎనీథింగ్ టూ హార్డ్ ఫర్ ద లార్డ్? దేవునికి వీ ట్రై టు టీచ్ గాడ్ సమ్ టైమ్స్, వీ బికమ్ స్మార్టర్ దెన్ గాడ్ సమ్ టైమ్స్, వీ ట్రై టు బీ మోర్ హేస్టీ టు సీ ద వర్క్ ఆఫ్ గాడ్. అలాగేం అవసరం లేదు. ఎందుకంటే నేను అది నేర్చుకున్నాను మా నాన్నగారి దగ్గర. అని ఏ హడావుడి చేయలేదు. ఆయనకు అసలు మరి నేను సేవ చేస్తానని కూడా అతనికి ఏమాత్రం ఆశ కూడా లేకుండేది. కానీ నీతివంతుడు, యథార్థవంతుడు, చెడుతనాన్ని విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతికినాడు. ఒక పెద్ద స్వాస్థ్యాన్ని మన కొరకు వదిలిపెట్టినాడు. ఆ స్వాస్థ్యాన్ని అందుకోవడానికి నన్ను ఎన్నుకున్నాడు. దేవుని స్తోత్రం. మీకందరికి పంచిపెట్టడానికి మరి నేను దేవుని చేత ఎన్నికైనానంటే అది దేవుని వలన కలిగిన కార్యం. ఒకసారి హల్లెలూయా గట్టి చెప్దాం. సి దిస్ థింగ్ ప్రొసీడెడ్ ఫ్రమ్ గాడ్. ఇది యెహోవా వలన కలిగిన కార్యం. కాబట్టి మనం కూడా మన పిల్లల విషయం ఎప్పుడు ప్రార్థన చేయాలి, తగ్గించుకోవాలి. దేవా, నీ సమయం అందు, నీ నిర్ణయ కాలం అందు నువ్వు కార్యాలు చేస్తావు. నువ్వు కార్యాలు చేస్తే ఎవడు దాన్ని త్రిప్పివేయ లేడు కదా. ఎవరు, నో వన్ కెన్ టర్న్ అవే గాడ్స్ ప్లాన్. కాబట్టి అలాగూ ఐ ఫౌండ్ దట్ నోబుల్ నేచర్ ఇన్ మై ఫాదర్. తర్వాత న్యాయవంతుడు, చాలా న్యాయవంతుడు. ఎవరన్నా బయటకు వెళ్ళి హౌస్ విజిటింగ్ అని వెళ్ళేది. అప్పుడు హౌస్ విజిటింగ్ చాలా చేసేది. అంటే చిన్న మంద కదా, అప్పుడు ఒక్కొక్కరి గృహం దర్శించేది, ఒక్కొక్కరి గృహం.
అక్కడ ఉన్నారు కొంతమంది నాన్నగారిని పర్సనల్గా తెలిసినవాడు. ఒక్కొక్క ఆదివారం వారు రాలేదంటే సోమవారం మత్తయి పాస్టర్ వారి గృహం తలుపు ఎదుట నిలబడతారు. వాళ్ళు అనేదని వాడు సాక్షి చెప్పేది, సోమవారం ఉదయకాలం మాకు తలుపు కొట్టినట్టే మాకు తెలుసు మత్తయి పాస్టర్ వచ్చేసినాడు, ఎందుకంటే సండే గుడిలో కనబడలేదు. రియల్ షెఫర్డింగ్, అంత మంచి కాపరి. మరి న్యాయము నీతి ఎప్పుడు పాలించినాడు. డబ్బులు గురించి ఆయన ఏమాత్రం పట్టించుకోకపోయేది. ఆ అమ్మ అనేది మీరు ఇలాగ నిశ్చింతగా ఉంటే ఇలాగో పిల్లల్ని చదివించాలి కదా. అమ్మ వాజ్ ఎన్ అంబిషియస్ ఉమెన్ అన్నమాట. అంబిషన్ అంటే పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియంలో చదవాలా, క్లాస్లో ఫస్ట్ ర్యాంక్ రావాలా, బెస్ట్ ఉద్యోగాలంతా పిల్లలకే రావాలా అని ఇట్లా కెరియర్ ఓరియంటెడ్ ఉమెన్. అంటే ఎంత ప్రయాసపడేది మా చదువు కొరకు. మా నాన్న అయితే చక్కగా బోధించిన తర్వాత ప్రసంగం చేసి అలసిపోయి మంచిగా నిద్రపోయేది. ఎంత నిశ్చింతగా నిద్రపోయేది అంటే అమ్మ మరి కొద్దిగా ఆందోళన వ్యక్తం చేసినప్పుడు ఒకసారి ఈ మాట పలికినాడు నిద్ర నుండి లేచి. అది నాకు ఎప్పుడు గుర్తుంటుంది. 127వ కీర్తన 2వ వచనంలో ఆఖరి వర్షం చూడండి, 127:2. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఈ మాట పలికినాడు ఒకరోజు అమ్మ చాలా ఆందోళనగా ఉన్నప్పుడు. దేవునికి ఇష్టలై ఉన్నప్పుడు దేవుడు అన్నీ ఏర్పాటు చేస్తాడు అని చెప్పినాడు. యేసుతో నా పయనంలో మత్తయి పాస్టర్ గారి గురించి కూడా చరిత్ర నేను కలెక్ట్ చేస్తున్నాను. ఇట్స్ వెరీ వర్తీ. వీ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ఇన్ టు హిజ్ లైఫ్ ఆల్సో. కాబట్టి అలాగూ వాజ్ అ గ్రేట్ మ్యాన్ ఇండీడ్. I cannot compare my father to any person till now. Till now I did not find a person whom I can say he is equal to my father or he has my father's nature. And he was such a unique person. తర్వాత దేవుని యందు భయభక్తులు కలిగి ఉండేవాడు. ఆదివారము ఎంత పవిత్రంగా ఆచరించేదంటే ఆదివారాన్ని మా ఫాదర్ అనేది లార్డ్స్ డే. ఏమనేదండి? లార్డ్స్ డే అంటే అదే దేవుని దినం. దేవుని దినం అంటే 3 గంటల రాత్రి లేచి, అంటే మేము బ్రాహ్మిన్ ఒరిజిన్, సిరియన్ క్రిస్టియన్ ట్రెడిషన్. అంటే యాక్చువల్లీ ఒరిజినల్లీ వీఆర్ బ్రాహ్మిన్స్. కొన్ని తరాల ముందు కేరళ బ్రాహ్మిన్స్ అనమాట. అక్కడ నుండి ప్రభువును రక్షకునిగా అంగీకరించినారు కొన్ని కుటుంబాలు. అట్లా మేము వచ్చినాం, మా జనరేషన్ అలా. అయితే కొన్ని అలవాట్లు అలాగే ఉండేది. మా నాన్నగారు ఉదయం 3 గంటలు లేచి చల్ల నీళ్ళల్లో స్నానం చేసి ఆదివారం మరి ఈ రూము ఇదంతా మా నాన్నగారు కట్టినారు కదా, రూమ్లో ప్రభు బల్ల సిద్ధం చేసేది. అది తడి టవల్ ఉండేది ఒంటి మీద. ప్రార్థన చేసి చాలా పవిత్రంగా ప్రభు బల్ల సిద్ధం చేసేది, ప్రార్థన చేసేది. తర్వాత ఆదివారము ఉదయం లేవగానే తాగడం తినడం అట్లా కాదు. హీ నెవర్ యూస్ టు టచ్ ఫుడ్ టిల్ ద వర్షిప్ ఈజ్ ఓవర్. ఆరాధన అయిపోయిన తర్వాత ఆయన ప్రసంగం అయిపోయింది, అందరు జనాల కొరకు ప్రార్థన చేసి, జనాలంటే కొద్దిమంది 30-40 మంది ఉంటారు, అందరిని పంపించేసిన తర్వాత హీస్ టు గో. దెన్ హీస్ టు టేక్ అట్ 3 PM హీస్ టు టేక్ ఫుడ్. ఆయన జీవితాంతం ఒక్క పూట ఆహారమే భోజనం చేసేది, 1 మీల్ అంతే. ఇంకా తర్వాత ఊరికే తినడం నేను ఎప్పుడు చూడలేదు. ఆయనకు అంటే హిజ్ మైండ్ వాజ్ బర్నింగ్ విత్ ద విజన్. అంటే విజనరీ కదా, ఒక దర్శనం గల వ్యక్తి ఎప్పుడు దర్శనం గురించి ఆలోచించి. ఎక్కడైనా ఒక ఓపెన్ ల్యాండ్ కనబడితే మత్తయి పాస్టర్ కన్ను దాని మీద పడేది. ఇక్కడ మీటింగ్ పెడితే ఎంత బాగుండేది. ఇప్పుడు స్త్రీలకు బంగారం చూడగానే ఆశ కలిగినట్టు నాన్నగారికి ఏంటంటే ఓపెన్ ఏరియా ఎక్కడైనా చూస్తే ఇక్కడ మీటింగ్ పెట్టాలి. అది కూడా ఎన్ని రోజులు పెట్టేదంటే, నేను ఆ స్వభావమే నాకు వచ్చింది. 21 రోజులు, 21 days, 40 days అలాగ మీటింగ్ పెట్టారు. తర్వాత ఏదైనా డబ్బులు ఎవరన్నా ఇస్తారు, మహాదాన ధర్మి అనమాట. ఎవరన్నా ఇస్తారు పిల్లల కొరకు లేక మీ ఇంటి కొరకు అంటే, అది ఇంటికి వచ్చేలోగా మరి బ్యాగ్లో ఉంటుందా లేదా నమ్మకం మాకైతే ఎవరికి లేదు. అమ్మకు అసలే నమ్మకం లేదు, ఎందుకంటే అది దారిలో ఇంకెవరైనా చాలా అత్యవసరత ఉంటే వారికి ఇచ్చేసేది. నేను నాన్నగారి దగ్గర నేర్చుకున్నాను ఏంటంటే, ఇచ్చేవారు ఎప్పుడు కూడా దరిద్రులు కాదు. ఇచ్చేవారిని పిచ్చివారు అనుకుంటారు లోకం. ద వన్ హూ గివ్స్ వరల్డ్ కాల్స్ దెమ్ మ్యాడ్.
బట్ దే ఆర్ ద వైజెస్ట్ పర్సన్ ఆన్ ఎర్త్. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఇచ్చేవారు మరి అన్నిటిని ఇచ్చే గొప్ప గివర్లో విశ్వాసం ఉన్నది కాబట్టి వారు ఎప్పటికీ కొద్దువ వారికి రాదు, అలాగే ఇచ్చేసి వచ్చేది. తర్వాత ఆయన దేవుని యందు భయభక్తులు లేదు. మా తండ్రి గారు ఒక చెడ్డ మాట పలకడం నేను ఎప్పుడు వినలేదు. తర్వాత అబద్ధాలు పలకడం వినలేదు. విశ్వాసులను మిక్కటంగా ప్రేమించేదండి. మిక్కటంగా అంటే దే ఆర్ హిస్ పొజెషన్ అన్నమాట. ఇంకంతే. ఎవరు మీ ఆస్తి ఏంటి పాస్టర్ మత్తయ్య గారు అంటే విశ్వాసం, అంతే. ఇప్పుడు నేను చెరిల్ అనుకుంటా, చెరిల్లో డెలివరీ హైదరాబాద్ నర్సింగ్ హోమ్లో ఉన్నాను. అమ్మనేమో పడక నుండి లేవలేదు. అమ్మ బతికే ఉంది, అప్పుడు పడక మీద ఉంది. నాకు సహాయం చేయడానికి ఎవరు లేరు. ఎంత ఆశపడే మా నాన్నగారు వస్తారేమో, మా నాన్నగారు ఏదైనా బ్రెడ్ ఏమైనా తీసుకొస్తారు, బ్రెడ్ జామ్ ఏమైనా తెస్తారు, నాకు ఆకలి అవుతుంది, నన్ను చూసేవాళ్ళు ఎవరు లేరు. అయితే మొదటి 5 రోజులు కూడా రాలేదు. 7 days ఉండాలి అప్పుడు సిజేరియన్ ఆపరేషన్ అంటే. మొదటి 5 days కూడా రాలేదు. అయ్యగారు వచ్చి ఏదో పెట్టేసి వెళ్ళిపోయేది. నాకు ఐ మిస్డ్ మై ఫాదర్స్ అఫెక్షన్ అనిపించింది. ఏంటి ఇంత ఇండిఫరెంట్గా ఉంటాడు నాన్న. అదే సమయంలో విశ్వాసురాలు ఒక ఆమె, మరి వారు పూర్ పీపుల్ అనమాట. డెలివరీ ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్, ఆయన బ్యాగ్ పట్టుకొని పరుగులెత్తిపోయి చూస్తే నాకు చాలా బాధగా. నేను డెలివరీ అయినప్పుడు నాయన ఒక్కసారన్నా మరి తొందరగా రాలేదు, నాకు ఆకలేంది ఆ రోజు. మరి ఈ డెలివరీ కానీ పరిగెత్తిపోయినావు ఏంటి నాయన అంటే, నీకు నీ భర్త ఉన్నాడు కదా చూడడానికి, ఆమె పేదరాలు, ఆమెకి ఎవ్వరు లేరు, అందుకే నేను కొద్దిగా డబ్బు తీసుకొని పోయినా హెల్ప్ చేయడానికి అన్నాడు. అంటే చాలా ప్రేమించేది విశ్వాసులను, తన ప్రాణం సమంగా ఉండేదన్నమాట. తర్వాత విశ్వాసులను గద్దించేది, అంటే గద్దించేది. కోపం వస్తే తట్టుకోలేము, చాలా కోపం వచ్చేది. అంటే రైటెస్ కోపం అన్నమాట, ఒక నీతి కొరకున్న ఒక కోపం. అది ఒక్క క్షణం ఉండేది అంతే. తర్వాత ఇంకా వాళ్ళు ఎక్కడ గాయపడ్డారు అని చెప్పి మళ్ళా వాళ్ళు ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళని తిరిగి తీసుకొని వచ్చి, అంటే ఒక కాపరి యొక్క లక్షణాలన్నీ కూడా తండ్రిలో ఉండేది. చెడుతనం విసర్జించిన వాడికి చెడుతనమే నాకు మచ్చ కూడా నాకు కనబడలేదు. ఈ 4 స్వభావాలు అయితే మత్తయ్య పాస్టర్లో నేను చూడగలిగినాను. దేవుని స్తోత్రం. ఎందుకంటే మనం మత్తయ్య పాస్టర్ లాంటి, అంటే మన అందరి ఆత్మీయ తండ్రి, ఇట్ ఈస్ అవర్ డ్యూటీ టు రిమెంబర్ హిమ్. మనం ఇక్కడ ఇప్పుడు కూర్చున్నాము ఈ బిల్డింగ్లో, ఇలా కూర్చొని మరి నేను ఇక్కడ కూర్చొని వేస్తున్నా పైన చెప్తున్నానంటే వీ ఓ ఏ గ్రేట్ డీల్ టు దట్ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్. అవునా కదా? నమ్మితే ఒకసారి హల్లెలూయా చెప్దాం. మరి ఆయన లేకుంటే మనం ఎక్కడున్నాం? ఒక్కడు దేవునికి విధేయుడైనప్పుడు దేవుడు లక్షలుగా మార్చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 1% షోయింగ్ ఒబీడియన్స్ టు గాడ్, గాడ్ కెన్ మల్టిప్లై ద సీడ్. వీఆర్ ఆల్ ద సీడ్ ఆఫ్ పాస్టర్ మాథ్యూ. హిస్ ఒబీడియన్స్ అండ్ వీఆర్ ద ప్రొడక్ట్స్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఈరోజు ఒక సాక్ష్యం చెప్పాలి. పిక్చర్ చూసి నేను అదిరిపోయినాను, ఎందుకంటే కళ చూశాను కదా ఇంతకుముందు నేను. ఏంటంటే ఇది పాము కదా. అయితే మీరందరూ మా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నారు. 2 చేతులు జోడించి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నిఖిల్ కుమారుడు ఇషాయ్ బయట ఆడుకుంటున్నాడంట, 2 సంవత్సరాల వయసు. అక్కడ పొదలు ఉన్నాయంట, ఆ పొదలో నుండి పాము వచ్చిందంట. వానికి తెలియదు కదా, చిన్నోడు కదా. మరి స్నేక్ 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 అంటున్నాడు, అంతేగాని అది కరుస్తుందని కూడా వానికి తెలియదు. అప్పుడు వాళ్ళ తల్లి ఉరుక్కొచ్చి బాబుని తీసుకుంది. నిఖిల్ బయటకు వచ్చి దేవుని మహాకృపలో దాన్ని కొట్టి చంపేసినాడంట. దేవుని స్తోత్రం. ఇది చాలా విషకరమైన పాము అని దేవుడు తప్పించినాడు. మీరందరూ మా కుటుంబం కొరకు పేరు పెట్టి పిల్లల కొరకు కూడా ప్రార్థన చేస్తున్నారు. మరి ఒకసారి రియలీ థ్యాంక్ యూ. కంటిన్యూ టు ప్రే, ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను. మరి నాకు కళ వచ్చిందని చెప్పినాను కదా, ఇది పోయిన నెల నాకు వచ్చింది మరి కళ. ఇలా పాము నుండి విడుదల, గొప్ప మంట నా దర్శనంలో చూసినాను. 1992లో గాడ్ హెస్ షోన్ మీ బిగ్ ఫైర్. దేవుని పేరే కదా, దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అంటే నాకప్పుడు ఆ వాక్యం ఎక్కడుంది అదంతా తెలియదు, కానీ ఐ హ్యావ్ సీన్ ఇట్ అనమాట. అప్పుడు నేను వాక్యం వెతకడానికి ఆరంభించినాను.
ఈ మంట గురించి ఎక్కడెక్కడ ఉంది వాక్యంలో ఉన్నప్పుడు లూకా సువార్త 12వ అధ్యాయము 49 12:49 నేను భూమి మీద అగ్ని వేయవచ్చును, అది ఇదివరకే రగులుకొని మండవల్లని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తీసం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. నేను భూమి మీద సమాధానం కలగజేయవచ్చునని మీరు తలంచున్నారా? కాదు, భేదమునే కలగజేయవచ్చునని మీతో చెప్పుచున్నాను. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 వేర్పడి ఇద్దరికి విరోధంగా ముగ్గురికి విరోధంగా 2 తండ్రి కుమారునికి, కుమారుడు తండ్రికి, తల్లి కుమార్తెకు, కుమార్తె తల్లికి, అత్త కోడలికి, కోడలు అత్తకును విరోధులుగా ఉందరు. అంటే ఈ మంట చూసిన తర్వాత కొన్ని వాక్య భాగాలు దేవుడు నాకు మరి తెలియజేసినాడు. అది ఒక దర్శనం కొరకు ఒక వ్యక్తి ఒక ఇంట్లో దేవుని కొరకు ధైర్యంగా నిలబడినప్పుడు అందరూ దానికి అనుకూలంగా ఉంటారని ఉండాలి అని కూడా అనుకోవడానికి వీలు లేదు. ప్రభువే అంటున్నాడు, నేను భూమి మీద అగ్ని వేయవచ్చును. అంటే ప్రభువును ఘనపరచాలని ఒక వ్యక్తి తీర్మానం చేసుకున్నారు. లేకుంటే ప్రభువు చూపిన దర్శనానికి విధేయత చూపినప్పుడు యూ హ్యావ్ టు ఎన్కౌంటర్ డిఫికల్టీస్ నాట్ ఓన్లీ అవుట్ సైడ్ బట్ ఆల్సో ఇన్సైడ్ యువర్ ఫ్యామిలీ. దట్ ఈస్ నాట్ సంథింగ్ స్ట్రేంజ్, అంటే ఏదో చాలా గొప్ప వింతగా భావించే అవసరము లేదు. దాంట్లో మరి ఆశ్చర్యం ఏమీ లేదు. అది మరి నా జీవితంలో నేను చాలా అనుభవించినాను. కానీ ఐ వాజ్ స్టికింగ్ వెరీ ఫర్మ్ టు గాడ్స్ కాలింగ్. ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు నన్ను విడవడు, ఎడబాయడు. నా కుటుంబాన్ని కూడా దేవుడు క్షేమంగా ఉంచుతాడు. ఎందుకు అన్నప్పుడు దేవుని నమ్ముకున్న వారు సిగ్గుపరచబడరు. దేవుడు దర్శనమిస్తే మరి నన్ను నడిపించడానికి కూడా సమర్థుడే కదా. నేను విధేయత చూపాలి. మై డ్యూటీ ఈజ్ టు ఒబే గాడ్. తక్కింది దేవుడే చూసుకుంటాడు అని ఒక విశ్వాసం నాకు చాలా ఉండేది. ఒకవేళ నా ప్రాణం ఎవరైనా తీసేస్తారా, ఏం పర్వాలేదు, నేను ప్రభు కొరకు మరణిస్తాను. కానీ అవిధేయత చూపి శాపగ్రస్తురాలు కాను. ఐ డోంట్ వాంట్ టు డిసొబే అండ్ బికమ్ ఏ కర్స్డ్ లేడీ. ఐ వాంట్ టు ఒబే గాడ్ ఈవెన్ అట్ ద కాస్ట్ ఆఫ్ పేయింగ్ మై లైఫ్ అని ఆ ఒక తీర్మానం అయితే చాలా గట్టిగా ఉండేది. అలాగూ మరి ఇబ్బందులు చాలా ఉండింది. అవన్నీ మేము చెప్పలేము. అయినా మీరు అర్థం చేసుకోవాలి, ఇట్ వాజ్ ఆఫ్ కోర్స్ ఫ్లోయింగ్ అగెన్స్ట్ ద కరెంట్. అంటే ఒక ఎదురీత ఈదాల్సి వచ్చింది. నేను ఇంతకుముందు చెప్పాను, ఏదన్నా ఒక కార్యానికి మనము వెల చెల్లించాలి. వెల చెల్లించకుంటే ఏ కార్యము జరగదు. I had to pay a price, but God is not a debtor to anyone. ఎందుకంటే అలాంటి పరిస్థితుల్లో, ఇరుకులో, ఇబ్బందులు కూడా రాజా నీ సన్నిధి చాలయ్యా, నీ సన్నిధి నాకు పెన్నిది, నువ్వు ఉంటే నాకు చాలు. అగ్ని పరీక్షలో కూడా షడ్రక్ మేషక్ అబేద్నెగోలకు 4వ వ్యక్తిగా దేవుడు ఉండినాడు కదా. మరి ఆ అగ్నికి వారు ఆహుతి కాలేదు కదా. దేవుడు తన సన్నిధిని ఇచ్చినాడు, 4వ వ్యక్తిగా వచ్చినాడు. వారి తల వెంట్రుకలకు కూడా అగ్ని వాసన అంటలేదు, వారి వస్త్రాలు కూడా కాలిపోలేదు. విజయం వచ్చింది. దేవుని బిడ్డలు శ్రమలో అగ్ని వంటి పరిస్థితులు, పరీక్షలు ఎదుర్కొన్నా జయం నిశ్చయం. సో విక్టరీ ఈజ్ ష్యూర్. కాబట్టి అలాంటి ధైర్యము దేవుడు నాకు అనుగ్రహించినాడు ఆ సమయాల్లో. తర్వాత నేను ఈ మంట చూసినప్పుడు ఒకటి అనుకున్నాను, ఓహో ఇది శ్రమలకు సాదృశ్యంగా ఉంది. ఇట్ ఇండికేట్స్ ట్రయల్స్ అండ్ ట్రిబులేషన్స్, వాట్ యూ హ్యావ్ టు ఎన్కౌంటర్ టు ఫుల్ఫిల్ గాడ్స్ విజన్. అయినా చివరికి దేవుడు ఏ విధంగా తయారు చేస్తాడు. ఒకరోజు దేవుడు నాతో మాట్లాడినాడు. మత్తయి సువార్త 3:11 చూడండి, మాథ్యూ 3:11. మారు మనసు నిమిత్తం నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చున్నాను. అయితే నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనా నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసము ఇచ్చాను. నేను ఈ మాట చదివినప్పుడు నేను అనుకున్నాను, అగ్నితోటి బాప్తిసం అంటే ఇక రాకెట్లాగా ఎగిరిపోతాం మనం. మనం కూర్చున్న స్థలం అంతా ఇలా కంపించిపోతుంది, అంత పవర్ఫుల్. పవర్ అలా కాదు,
అగ్నితో బాప్తిసం ఇస్తాడంటే అది శ్రమల బాప్తిసం. అంటే ప్రభువు నామం నిమిత్తము ఎట్టి శ్రమలైనా ఎదుర్కోవడానికి పరిశుద్ధాత్మ శక్తి నింపుదల దాని గురించి అంటున్నాడు. యోహాను మీకు నీళ్లలో బాప్తిసం ఇస్తే నా వెనుక వచ్చేవాడు అతని చెప్పుల వారు విప్పుటకైనా నాకు యోగ్యత లేదు, నేను పాత్రుడను కాను. ఆయన మీకు పరిశుద్ధాత్మలు ఇస్తాడు, అగ్నితోనూ మీకు బాప్తిసము ఇస్తాడు. అగ్ని లాంటి సమస్యలు వచ్చినా కాలిపోకుండా నశించిపోకుండా దేవుని నామం నిమిత్తం నిలబడ్డానికి అది ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ గురించి మనం దేవుని చిత్తమైతే మరి శిలువ ధ్యానాలలాగా మరొక 40 రోజులన్నా పరిశుద్ధాత్మ గురించి ప్రతిరోజు నేర్చుకుందాం. పరిశుద్ధాత్మ శక్తి లేకుంటే మనం దేవుని సేవ చేయలేము. పరిశుద్ధాత్మ శక్తి లేకుంటే శ్రమలను మనం ఎదుర్కోలేము, జయించలేము. పరిశుద్ధాత్మ శక్తి దేవుని వాగ్దానాలను మనకు జ్ఞాపకం చేస్తుంది. ఏ వాగ్దానం ఎక్కడుంది, తగిన సమయంకు తగిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసి మనల్ని ఆదరించి మనకు ధైర్యాన్ని ఇచ్చి నడిపించేదే పరిశుద్ధాత్మ శక్తి. భయము పెరిగితనం లేకుండా ధైర్యంగా దేవుని కార్యాలు చేయడానికి పరిశుద్ధాత్మ శక్తి కావాలి. పరిశుద్ధాత్మ శక్తి అంటే ఏదో అనుకుంటారు, కానే కాదు. అందుకే ప్రభు అన్నాడు శిష్యులతో, మీరు పరిశుద్ధాత్మ శక్తి పొందిన తర్వాతనే మీరు భూలోకం అంతటికి సాక్షులుగా వెళ్ళాలి. ఎందుకంటే ఇఫ్ దే హ్యావ్ టు బి విట్నెసెస్ అంటూ ద ఎండ్స్ ఆఫ్ ద ఎర్త్ దే నీడ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. ఎన్ని వితర్కాలు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని దెబ్బలు, ఎన్ని అవమానాలు, ఎంత మరి ఆహారం లేక, నిద్ర లేక, జాగారాలు, ఉపద్రవాలు, మరి ఇవన్నీ ఎదుర్కోవాలంటే యూ నీడ్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. లేకుంటే ఒక్క సమస్యకే నీవు వెనకాడిపోతావు. అమ్మో ఈ సేవ మాకొద్దు, ఆయన ఎందుకు వచ్చిన గొడవ, మంచిగా బ్యాంకులో పనిచేసుకుంటూ హాయిగా బ్రతకొచ్చు. వాళ్ళు చాలామంది అన్నారు, ఎందుకండి మీరు ఇంత కష్టపడుతున్నారు, బ్యాంకులో మంచి ఉద్యోగం చూడడానికి కూడా మంచి చక్కగా ఉన్నారు, ఏమైంది మీకు, అసలు జబ్బు ఏమైంది మీకు, ఎందుకు ఇంత కష్టపడుతున్నారు? భర్త ఎయిర్ ఇండియాలో పనిచేస్తాడు, హాయిగా విమానంలో ఎగురొచ్చు, ఎంత ఇంటర్నేషనల్ పాస్, ఎన్ని దేశాలన్నా చుట్టి రావచ్చు. మీరు ఆయన మాట వినకూడదా? మరి మంచిగా ఇంటి పనులు చూసుకుంటూ ఉండొచ్చు కదా. కానీ ఇంటి పనులు చూసుకొని నేను ఎలాగ ఉండాలి? నాలో దేవుడు గొప్ప భారాన్ని ఇచ్చినాడు కదా, దర్శనం ఇచ్చినాడు కదా, దేవుడు ఒక కార్యం కొరకు నన్ను సృజించినాడు. మరి నాకు మరి సెలవిచ్చిన కార్యం నేను ఏ విధంగా అవిధేయత చూపాలి? మరి అవన్నీ నెరవేర్చడానికి 25 సంవత్సరాలు పరిశుద్ధాత్మ అనే ఇంధనంతోనే చేయగలిగినాను. దేవుని స్తోత్రం. ద ఫ్యూయల్ వాజ్ హోలీ స్పిరిట్. హల్లెలూయా. తర్వాత నిజం చెప్పాలంటే నేను 4 సంవత్సరాల వరకు మాట్లాడలేదండి. 14 సంవత్సరాల వరకు మాట వచ్చినా కానీ మాట్లాడకపోయేదాన్ని, ఏదో ఒక ముభావంతో ఉండేదాన్ని ఇంట్లో. అప్పుడు నేను చెప్పాను, ఒక దైవజనుడు వచ్చి నోటి మీద ముట్టి ప్రార్థన చేసినప్పుడు మాటలు అప్పటి నుండి మాట్లాడుతున్నాను. మాట్లాడేటప్పుడు కాలేజీలో కొందరు నన్ను ఎక్కిరించేది, మా పిల్లలు క్లోజ్గా ఉండేవాళ్ళు. ఏం జాయ్ నువ్వు ముక్కుతో మాట్లాడుతున్నావు ఏంటంటే, అయ్యో ముక్కుతో మాట్లాడుతున్నావు దేవా, ఇది ఎట్లుంటుందో ముక్కుతో మాట్లాడితే చాలా ఫీల్ అయినా అనమాట. ఆ రోజు వచ్చి ఏడ్చి ప్రార్థన చేసినాను. అంటే అసలు దేవుడు అంటేనే పెద్ద, నేను చాలా దూరం ఉండేదాన్ని, ఈ ముక్కుతో మాట్లాడుతున్నా అంటే ఎంత సిగ్గుకరం కదా. అయ్యో దేవానం ఇటు ముక్కు పట్టుకొని ప్రార్థన చేసినాను, తండ్రి ముక్కు నుండి మాట్లాడొద్దు, నేను నోటితో మాట్లాడదు, మంచి కంఠం నాకు చేసాను. కానీ గాడ్ హియర్స్ ఎవ్రీ ప్రేయర్. దేవుని స్తోత్రం. నిన్నటి రోజు ఒక కుటుంబం వచ్చినారు, అంటే ఒక పెళ్ళి కార్యం కొరకు వచ్చినారు. అయితే దాంట్లో హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటున్నాడు, నన్ను మీరు గుర్తుపడతారయ్యా అంటే, అమ్మా ఎందుకు గుర్తుపడటమమ్మా, మీ కంఠం ఎక్కడ వినబడినా నేనైతే పరిగెత్తుకొని వచ్చి వాక్యం వింటాను, అస్సలు మీకు ఉన్నదంతా ఏంటంటే ఒక కంఠం అన్నాడు. అప్పుడు నేను నా పాత కథ అంతా జ్ఞాపకం చేసుకున్నాను. అయోగ్యులం మనం, అసలు దేవుడే కదా తన శక్తిని ఇచ్చి మనల్ని యోగ్యంగా తీర్చిదిద్దేది. అందుకే అది ఎప్పుడు దేవుణ్ణి మనం మర్చిపోకుండా దేవునికి ఎప్పుడు స్తుతి చెల్లించాలి. దేవుని స్తోత్రం హల్లెలూయా. అంటే ఆయన చేతిలో తీసుకొని మనకు లేనివి అందించి రూపురేఖలు దిద్ది యోగ్యులుగా ఎంచి పనిచ్చి సహకరించి సహాయం చేసి నిలబెట్టాడంటే ఆల్ గ్లోరీ గోస్ టు గాడ్. తర్వాత
అగ్ని అన్నప్పుడు నాకు ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయము 14వ వచనంలో ఒక మాట ఉంది. ఇది నాకు ముందే దేవుడు సెలవిచ్చిన మాట. ఇది తప్పకుండా నా జీవితంలో జరగనే ఉంది, జరుగుతూనే ఉంది. 5:14 కావున సైన్యములకు అధిపతి దేవుడు యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడు, వారు ఈ మాటలు పలికినందున నా వాక్యములు వారిని కాల్చునట్లు నీ నోట వాటిని అగ్నిగాను ఈ జనమును కట్టెలుగాను నేను చేసేదాను. ఇదే యెహోవా వాక్కు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుని సేవ చేసేవారు ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలా. ముఖ్యంగా బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్, మరి ఇంకా దేవుని సేవ పిలుపున్న యవనస్తులు ఉన్నారు. వారు ప్రార్థన చేసేటప్పుడు, దేవా నీవు నాకు ఇచ్చిన వాక్యము జనుల కల్మషాన్ని కాల్చునట్లు మరి నా నోట అది అగ్నిగా బయలుదేరాలి. జనముల దోషములు కట్టెలుగా మారిపోతే వారి దోషములన్నిటి నుండి వారికి పరిహారము కలుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత అగ్ని ఆల్ నైట్ ప్రార్థనలో ఆమె కలిగిన దర్శనం గురించి చెప్పారు. యూపీఎఫ్లో చాలా గొప్ప ఉద్యమం రాబోతుందని చెప్పినారు. మీరు ఎంతమంది విన్నారో నాకు తెలియదు. షీ హాజ్ టోల్డ్ దట్ దెర్ ఇస్ గోయింగ్ టు బీ అండ్ గ్రేట్ రివైవల్ అండ్ షీ హాజ్ సీన్ ద ఫైర్. అప్పుడు నేను డయస్ మీద కూర్చొని ఈ దర్శనం నాకు జ్ఞాపకం వచ్చింది. అవును, గాడ్ హ్యాస్ ఆల్రెడీ షోన్ ఫైర్ ఇన్ మై విజన్. అది ఇప్పుడు ఆరంభమైందని చెప్పాలి. అగ్ని ఎప్పుడు కూడా వ్యాపిస్తుంది. అగ్ని ఆరంభంలో కొద్దిగా ఉంటుంది, కానీ వ్యాపించి వ్యాపించి అది చాలా గొప్ప అంటగా మారిపోతుంది. అలాగే మనం 365 రోజులు ఉదయకాల ప్రార్థన ఆరంభించినాము. ఇది ఒక చిన్న నిప్పులాగా ఇప్పుడున్న ఇది కొన్ని సంవత్సరాల్లోగా అతి తొందరలోనే ఇది అన్ని సంఘాలకు కూడా వ్యాపిస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ద రివైవల్ విల్ స్ప్రెడ్ టు అదర్ చర్చెస్ ఆల్సో. దే విల్ టేక్ అస్ ఫర్ అన్ ఎగ్జాంపుల్ అండ్ దే విల్ ఫాలో ఇట్, బికాస్ ఫైర్ ఆల్వేస్ హ్యాస్ టు స్ప్రెడ్. మరి ఇప్పుడున్న సేవతో నాకు తృప్తి లేదు. 25 సంవత్సరాలు సేవ చేసినా నాకు చాలా గొప్ప ఉద్యోగం కొరకు నేను ఎదురు చూస్తున్నాను. ఇంకా దేవుడు బలంగా వాడుకోవాలని, ఇంకా ఇక్కడ నుండి చాలామంది సేవకులు సేవకురాళ్ళు బయలుదేరాలని, దైవ కార్యాలు వడిగా జరగాలని నా తపన. అంటే ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్, కంటెంటెడ్. వీ హ్యావ్ టు అచీవ్ స్టిల్ గ్రేట్ థింగ్స్ ఫర్ ద లార్డ్. నెక్స్ట్ ఈ దర్శనం నేను చూశానండి. ఇది అక్షరాల నేటి వరకు కూడా యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్లో జరుగుతుంది. ఇది సాధారణంగా ముస్లిమ్స్ ఇంటింటికి వెళ్తారు కదా, ఒక మట్టి పాత్ర, దాంట్లో వారు కాలుతున్న బొగ్గులు వేస్తారు. తర్వాత మరి చిన్న అట్టతో ఇలాగూ దాన్ని ఊపి దానిలో ఏం వేస్తారు, సాంబ్రాణి వేస్తే ఇట్లా బుస్సున ఇట్లా పొగ మీదకి వెళ్తుంది. అది ఇంటింటికి వెళ్ళి చేస్తారు. ఈ దర్శనాన్ని నేను చూశాను. చూసినప్పుడు ఇది డేట్ 11/10/94, మంట చూసింది 14/10/94. ఉదయం 4:45 నుండి 6 గంటల వరకు ప్రార్థనలో గడిపినాను. కొంచెం సేపు పండుకుందామని ఒరిగిన వెంటనే దేవుడు ఒక దర్శనం చూపెట్టాడు. ఒక ధూపము, ఆ ధూపంలో నుండి ఒక మట్టి పాత్ర, ఆ మట్టి పాత్రలో నుండి ధూపము వడిగా వెళ్తుంది. సాంబ్రాణి వేస్తూ ఉన్నప్పుడు చాలా సువాసనతో పైకి వస్తుంది. మరి ఉదయం లేచి నేను బైబిల్ అంతా వెతికినాను, ఇలాగూ ఏదైనా వాక్యం ఉందా అని. అప్పుడు దేవుడు నాకు చూపెట్టిన వాక్యం 2వ దినవృత్తాంతములు. ఇంకోటి మీరు గమనించాలి, నాకు దేవుడు ఇచ్చిన దర్శనాలన్నీ కూడా ఆధారము దేవుని వాక్యం అని మీరు గమనిస్తున్నారు అనుకుంటా. ఆర్ యూ అబ్జర్వింగ్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ సపోర్టెడ్ బై గాడ్స్ వర్డ్. 2 Chronicles 29 11వ వచనం. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండకును, తన సన్నిధిని నిలిచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకూడదు. ధూపం వేయడం అంటే ప్రార్థన చేయడం, ఇతరుల కొరకు ప్రార్థన చేయడం, అది పెద్ద పరిచర్య. అందుకే ఇక్కడ చూస్తున్నాము, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను. అది నిర్లక్ష్యం చేయకూడదు, అశ్రద్ధ చేయకూడదు అని ఒక మాట. తర్వాత ప్రకటన గ్రంథం 8వ అధ్యాయము, రెవల్యూషన్ 8th chapter, మొదటి నుండి కొన్ని వచనాలు చూడండి.
ఆయన 7వ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దంగా ఉండెను. అంతటది నేను దేవుని ఎదుట నిలిచి 7 దూతలను చూసి తిని వారికి 7 బూరలు ఇయ్యబడాను. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకొని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిల్వగా సింహాసనం ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహుధూపద్రవ్యములు ఇవ్వబడను. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధిని చేరాను. ఆ దూత ధూపార్తిని తీసుకొని బలిపీఠం పైన ఉన్న నిప్పులతో దాన్ని నింపి భూమి మీద పడవేగా ఉరుములు, ధ్వనులు, మెరుపులు, భూకంపాలుగా. అంటే ఇక్కడ కూడా ధూపము, ధూపార్తి పరిశుద్ధుల ప్రార్థనలకు సమంగా ఉంది. కాబట్టి మనము ఆలయంలో కానీ గృహాల్లో కానీ కలిసికట్టుగా చేసే ప్రార్థనలు అన్నీ కూడా దేవుని సన్నిధిలో ధూపార్తిగా వెళుతుందని మర్చిపోకూడదు. అందుకే నేను అలవాటు చేసుకున్నాను ప్రార్థనా జీవితాన్ని. అంటే దేవునితో బంధం కలిగి ప్రార్థించడం ఒక ఎత్తు, కానీ దినమంతా మరి హృదయంలో నుండి ధూపము వెళ్ళినట్టు ఒక ప్రార్థనా జీవితాన్ని నేను అలవాటు చేసుకున్నాను. అంటే అదే నా సీక్రెట్ అని నేను చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇంకా వేరే వేరే ఆలోచనలు ఏం కాకుండా దేవుడిచ్చిన దర్శనం, గుండెలో దేవుని దర్శనం, ఆ దర్శనంలో మళ్ళీ నేను వాగ్దానాలను మరి వేస్తూ తర్వాత ధ్యానిస్తూ స్మరిస్తూ వెంటనే అది రగులుకోవడం, అదొక ధూపంగా మారడం. దేవుని సన్నిధిలో ఎప్పుడు కూడా అలాగూ ధూపం వెళ్ళడం ఒక అలవాటుగా నా జీవిత విధానంగా చేసుకున్నాను. దాని జవాబులు కూడా వెంటనే నేను పొందుతున్నాను. అంటే దాని అర్థం దేవుడు దాన్ని అంగీకరిస్తున్నాడని నాకు అర్థమైంది. అలాగూ మీరు చేయొచ్చు. మీ పిల్లల కొరకు ప్రార్థన చేసినప్పుడు, లేక మీ సేవా జీవితం కానీ, మీ ఆరోగ్యం కానీ, లేక మీ ఇబ్బందులు ఏమున్నా కానీ, ట్యూనింగ్ యువర్ హార్ట్ టు ప్రేయర్ అంటే నీ హృదయమే ఒక ప్రార్థన మోడ్లో పెట్టడం. ఎప్పుడు దేవునితో కనెక్ట్ అయి ఉంటే అది దానికి చాలా దేవుడు విలువ పెడతాడని అర్థం. నెక్స్ట్, చిక్కుకున్న గొర్రె, పొదలో చిక్కుకున్న గొర్రె. ఇది నేను 3rd February 93లో చూశాను, 3/2/93. అయితే ఆ రోజు డబ్బులు లేకుండా అంతా ఖర్చు చేసేసాను, పర్సు అంతా ఖాళీగా ఉంది. ఇంకా ఎవరిని అడగాలి నాకేం, నేను ఎప్పుడు అడగను కదా ఎవరిని. మరి ఇక లోన్ పెట్టడం, బ్యాంకులో లోన్లు కూడా తీసి ఖర్చు పెట్టాను. మరి మార్వాడి దగ్గర 3% ఇంట్రెస్ట్ కూడా తీశాను. ఇప్పుడు ఏం చేయాలో తెలియదు, ఇంకా ఉన్నాయి చాలా బిల్స్. 93 గురించి చెప్తున్నాను, వినండి శ్రద్ధగా. అయితే పనులన్నీ, ఇంటి పనులన్నీ చేసి పిల్లల్ని బండబెట్టి, మరి అయ్యగారు రాత్రి డ్యూటీకి ఆయనకు వస్తారు, ఆయన కొరకు అంత సిద్ధం చేసి సాపపరుచుకొని ప్రార్థన చేస్తున్నాను. చాలా ఏడుపు వచ్చింది. అంటే చాలా, ఏంటి ప్రభు అసలు నువ్వు పని ఇస్తావు, మరి దర్శనం ఇస్తావు, మరి నాకు డబ్బులు లేవు, నేను ఎవరిని అడగను, మరి ఏం చేయాలి నేను? అయితే నేను ఒక పని చేస్తాను, ఇది ఆపేసి కూర్చుంటాను, నా వల్ల కాదు, ఇంకా ఊరికే డబ్బులు అని టెన్షన్ పడాను, నాకు వీలు కాదు అని చాలా ఏడ్చాను. ఐ వెప్ట్ లైక్ ఏ బేబీ. తెల్లారితే అందరూ డబ్బులు అడుగుతారు, ఆ బిల్లు ఈ బిల్లు కట్టాలి, వీళ్ళకి డబ్బులు ఇచ్చేది ఉంది. తర్వాత మీకు చెప్పాను కదా, శాలరీ కూడా విత్ పే స్లిప్ ఇవ్వాలా ఇంటి యజమానికి. అమ్మో, అదొక భయం, ఏం చేయాలో తెలియదు. అసలు ఇవన్నీ మానుకుంటే చాలు కదా, అసలు సమస్యలే ఉండవు, మంచిగా హాయిగా బ్రతకొచ్చు కదా అని ఒక రెండో సైతాన్ తలంపులు పెడుతుంది. అయ్యో దేవా, దర్శనాన్ని ఎట్లా వదులుకోవాలని చెప్పి కన్నీళ్ళతో ప్రార్థన చేసినప్పుడు చాలా అద్భుతమైన దర్శనాన్ని చూసినాను. సచ్ ఎ వండర్ఫుల్ విజన్. డేట్ చెప్పాను కదా, 3/2/93. అంటే సేవ ఆరంభించి నియర్లీ 1 year అనుకో, 1 year కూడా కాదు, కొన్ని నెలలు. నేను చూసిన దర్శనం ఇలాగుంది, ఒక పొదలో ఒక బలిసిన పొట్టేలు చిక్కుకొని ఉందన్నమాట, కొమ్ములు తగిలి ఉన్నదనమాట. ఇట్స్ సో, నేను గీసాను కదా, పొట్ట పెద్దగా లేదు, చాలా బలంగా ఉన్నది. ఆ కొమ్ములు చూడండి, అది అప్పుడు నిజంగా ఎలా గీసానో ఇప్పుడు గీయమంటే రాదు. అది అప్పుడు తట్టుకొని ఉందన్నమాట, తగులుకొని ఉంది. అయితే పరిశుద్ధాత్ముడు నాకు ప్రశ్న అడుగుతున్నాడు, ఆన్సర్ మీ, ఫ్రమ్ వేర్ డిడ్ అబ్రహాం గెట్ ద ర్యామ్ అంటారు ఇంగ్లీష్లో. నాకు జవాబు చెప్పు, అబ్రహాముకు ఈ
బలిసిన పొట్టేలు ఎక్కడి నుండి వచ్చింది అంటే నాకు ఏంది టీచర్ స్టూడెంట్ని అడిగినట్టు అనిపిస్తుంది నాకు దర్శనంలో. ఎక్కడి నుండి వచ్చింది చెప్పు అని అంటే నేనేం చెప్పా 3 సార్లు అలా శబ్దం వినబడ్డది. ఫ్రమ్ వేర్ డిడ్ అబ్రహాం గెట్ ద ర్యామ్? సో మార్నింగ్ ఐ గాట్ అప్, ఐ రెఫర్ టు ద బైబిల్ అంతా వెతుకుతున్నా ఎక్కడుంది ఇది. అప్పుడు ఆదికాండం 22వ అధ్యాయము 7వ వచనంలో దొరికింది జవాబు. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాంతో తన తండ్రి అని పిలిచాను. అది కదా, ఏమి నా కుమారుడు అన్నప్పుడు అతడు నిప్పులు కట్టెలు ఉన్నవి కానీ దహన బలికి గొర్రెపిల్ల ఏది అని అడగగా అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రెపిల్లను చూసుకున్నాను చెప్పాను. అలాగూ వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన ఉన్న కట్టెల మీద ఉంచాను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచాను. అందుకు అతడు చిత్తం ప్రభు అనినప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుక తీయలేదు గనుక నువ్వు దేవునికి భయపడవాడు అనేందువల్ల నాకు కనబడుచున్నాను. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు తలుగుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడింది. అబ్రహాం వెళ్ళి ఆ పొట్టేలు పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాను. కొమ్ములు తగిలికున్నా బట్ నేను చూసింది అదే కదా, అలాగే ఉంది. అప్పుడు హోలీ స్పిరిట్ ఈస్ టీచింగ్ మీ అంటే నేను బైబిల్ పట్టుకొని కూర్చున్నాను. దేవుడు రెవల్యూషన్స్ ఇస్తున్నాడు. ఈ అబ్రహాంకు ఎంత అద్భుతంగా ఏర్పాటు చేస్తున్నాడు కదా దేవుడు. అబ్రహాము దీన్ని కొన్నాడా? డబ్బులు పెట్టి కొన్నాడా? కొనలేదు. మరి దీన్ని పెంచి పెద్ద చేసినాడా? పెంచి పెద్ద చేయలేదు, కొనలేదు. పోనీ దీనికి కావాలా ప్రభు, నాకు ఒక పొట్టేలు కావాలి ఇప్పుడు నా కుమారునికి బదులుగా నేను అర్పించడానికని అడిగినాడా? అడగలేదు. పోనీ దీని వెనుక పరిగెత్తినాడా? పరిగెత్తలేదు. తర్వాత మరి ఎంత అద్భుతంగా ఈ కార్యాన్ని దేవుడు అనుగ్రహించినాడు. పోనీ వెళ్ళేటప్పుడన్నా ఒకటి స్టెప్నీలాగా తీసుకొని వెళ్ళినాడా? లేదు, అది కూడా లేదు. అంటే అతను కొనలేదు, అతడు పెంచలేదు, అతడు దేవుణ్ణి అడగలేదు. మరి అతను వెళ్ళేటప్పుడు దీన్ని ఉండని దేవుడు ఒకవేళ మనసు మార్చుకుంటే నా కొడుకు బ్రతుకుతాడు, బ్రతికినప్పుడు ఎలాగో దేవునికి భార్య అర్పించకుండా ఉండాలి, ఏదో ఒకటి అర్పించాలి కదా, కాబట్టి తీసుకొని వెళ్తాను, అట్లా కూడా తీసుకొని వెళ్ళలేదు. పోనీ దేవుడు ఇస్తే ఇంత అద్భుతంగా ఇస్తాడు. నాకు పెద్ద ప్రసంగం వచ్చిందనమాట. అప్పుడు ఐ జస్ట్ గాట్ ఏ గ్రేట్ మెసేజ్. ఏంటంటే అబ్రహాము వృద్ధుడని తెలుసు కదా, 100 సంవత్సరాలు కదా ఇస్సాకు పుట్టింది. అప్పుడే ఇస్సాకు ఒక 30 సంవత్సరాలు ఉంటుందని చరిత్రకారులు అంటున్నారు. హిజ్ ఏజ్ వుడ్ బి 135 ఉంటుందేమో. మరి అంత వృద్ధాప్యంలో వృద్ధుడు ఒక పొట్టేలు ఒకవేళ ఉట్టిగానే కనబడితే దాన్ని పట్టుకోవాలంటే కొద్దిగా కష్టపడాలి కదా, హీ హెస్ టు రన్. అలా కూడా కాకుండా దేవుడు ఎప్పుడైనా ఏర్పాటు చేస్తే అక్కడే అది పొదల్లో దాని కొమ్ములు చిక్కుకొని ఉంది. అప్పుడు అబ్రహాం మెల్లగా అడుగులు వేసుకొని పోతే చాలు, అది ఇలా తీసుకోవాలి రావాలంతే. దాని కొరకు పరిగెత్తే అవసరం లేదు, దాని కొరకు మరి అడగలేదు, కొనలేదు, తీసుకొని రాలేదు. అన్ని దేవుడు ఏది ఇచ్చినా చాలా అద్భుతంగా ఏర్పాటు చేస్తాడు అని పెద్ద రెవల్యూషన్ వచ్చేసింది అన్నమాట నాకు. దేవుని స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. అంటే దట్ రెవల్యూషన్ ఇస్ స్టిల్ టుడే ఇట్ ఈస్ వర్కింగ్ ఇన్ మై మైండ్. అంటే ఇప్పుడు కూడా ఆ దర్శనము, ఆ ముద్ర నా మదిలో పడి ఏదైనా పెద్ద కార్యం. ఇప్పుడు చూడండి, మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు జూన్ 20వ తారీఖు 10 గంటలకు మనకు పెద్ద వార్షికోత్సవం ఉంది. వార్షికోత్సవం అంటే 25th సిల్వర్ జూబ్లీ అని తప్పకుండా యూపీఎఫ్ వాళ్ళు ఎక్కడున్నా కానీ వస్తారని నేనైతే నమ్ముతున్నాను. అది ఉస్మానియా గార్డెన్స్ పట్టజాలనంతగా అయిపోతుంది. మరి వాళ్ళకి అందరికీ ఆహారం పెట్టాలి. ఆహారం పెట్టాలంటే చిన్న ఖర్చు ఏం కాదు కదా, మరి పెద్ద ఖర్చు, అది పెద్ద ఖర్చు. కానీ నా విశ్వాసాన్ని దేవుడు ఎట్లా మరి షేప్ చేసి పెట్టినాడు. 25 సంవత్సరాలు ఇదే కదా మోడల్ నాకు ఇచ్చింది. ఇది నమ్ముతున్నాను అన్నమాట. దేవుడు తప్పకుండా చూసుకుంటాడు. యెహోవా ఈరే, గాడ్ విల్ ప్రొవైడ్. దానికి నేను పెద్ద ఆందోళన పడి మరి సంఘంలో 12 సార్లు అనౌన్స్ చేసి తండి కవర్లు ఇక్కడ పెట్టినాం, అక్కడ పెట్టినాం, కింద పెట్టినాం, దాని మీద పెట్టినాం, రండి మాకు ఇవ్వండి, లేకుంటే చాలా కష్టం. అలాగ నేను తలుచుకోలేదు, ఎప్పుడు చెప్పలేదు. అందుకే నేను గమ్మ ఉంటాను. ఎందుకంటే మీరు అనుకుంటారు, అమ్మ నిమ్మకు నీరెత్తినట్టు అమ్మ
ఏం బాధ లేదా ఆమెకు? మరి ఏమో మరి కొందరు అంటారు ఏమో పైనుండి ఏమన్నా సహాయం వస్తుందేమో, వస్తే పైనుండే రావాలి కదా నాకు సహాయం. అయితే ఇలాంటి మాటలు అంటారు. అందుకే ఏమి తెలియకుండా దేవుని చేత ఏర్పాటైన వారి మీద అనవసరంగా మాట్లాడకూడదు. మీకు తెలియదు, యూ డు నాట్ నో హౌ దే ఆర్ కనెక్టెడ్ టు గాడ్. వాళ్ళకి ఎటువంటి బంధం దేవునితో ఉందో తెలియకుండా మాట్లాడదు. ఇదన్నమాట. చూడండి, 25 సంవత్సరాల ముందు దేవుడు నన్ను సిద్ధపాటు చేసినాడు కదా, నీ ప్రతి అవసరత నేను ఇలాగే తీరుస్తానంటే ఇంకా నేను ఎందుకు కలవరపడాలి? అందుకే ఎవరన్నా మిమ్మల్ని అడిగితే అమ్మ ఎందుకు డబ్బులు అడుగుదంటే ఈ దర్శనం వివరించి చెప్పండి. యూ ఎక్స్ప్లెయిన్ దిస్ విజన్. షీ ఈజ్ ఎ వుమన్ ఆఫ్ విజన్. గాడ్ హ్యాస్ ఆల్రెడీ షోన్ దిస్ విజన్ ఫర్ హర్. అది నేను ఎప్పుడు కలవరం చెందలేదు. ఐ నెవర్ బాదర్ బికాస్ గాడ్ హ్యాస్ టోల్డ్ మీ నాట్ టు వరీ. మనము చాలా అధ్యాయాలు చదువుతాము, మరి ప్రార్థన చేస్తాము, చాలా భక్తి, చాలా దేవునితో దగ్గర ఉన్నట్టే కనబరుచుకుంటాం. కానీ అస్సలు అనుమానం అనేది విశ్వాసులకు ఉండకూడదు. పేరు విశ్వాసులం కదా, మరి దేవునికి ఇష్టమయ్యేదే విశ్వాసం. గాడ్ లవ్స్ ఫెయిత్ ఇన్ యూ. ఆ విశ్వాసాన్ని దేవుడు తప్పకుండా ఘనపరుస్తాడు. గాడ్ విల్ ఆనర్ వెన్ యూ పుట్ ఆల్ యువర్ ట్రస్ట్ ఇన్ గాడ్. గాడ్ విల్ ఆనర్ యూ. దేని గురించి కూడా అనుమానం మనం పడకూడదు. దేవుడు అలాగూ ఈ దర్శనం ద్వారా దేవుడు నాకు చాలా విశ్వాసాన్ని ఇచ్చాడు. ఆ విశ్వాసమే ఇప్పటి వరకు కూడా మరి కొనసాగుతుంది. నెక్స్ట్, సరే, అయితే ఇదొక ఇంట్రెస్టింగ్ థింగ్. నేను చెప్పాను కదా, దర్శనం నాకు వచ్చింది. మరి నేను దేవుని సేవకు అడుగు పెట్టాను ముందే. అప్పుడు అయ్యగారు రాలేదు నాతో. సో వీ హ్యాడ్ సమ్ ప్రాబ్లమ్ అప్ టు 92లో స్టార్ట్ అయింది. అయితే అయ్యగారు ఎయిర్ ఇండియాలో మంచి పోస్ట్లో ఉన్నారు. అతనికి ఏమాత్రం ఇష్టం లేకుండింది సేవ అని. మరి నేను ఎప్పుడు అడుగుతాను, దేవాను కుటుంబంగా సేవ చేస్తే ఎంత బాగుంటుంది కదా ప్రభు. భార్య, భర్త, పిల్లలు కలిసి సేవ చేస్తారు కదా చాలామంది. ఇప్పుడు దినకరన్ బ్రదర్ని చూసినప్పుడు కుటుంబంతో చేస్తారు, జైపాల్ గారిని చూసిన కుటుంబంతో చేస్తారు. అప్పుడు ఏంటిది ఒంటరి పోరాటం నాకు ఇచ్చినావు అని ఈ విధంగా తలంచినప్పుడు దేవుడు నన్ను గద్దించి ఒక మాట నాకు సెలవిచ్చినాడు. అదేంటంటే, ఇప్పుడు అందరూ కుటుంబంగా చేస్తే ఒంటరిగా పోరాడే వారికి ధైర్యం రావాలంటే దేవుడు నాలాంటి వారిని నిలబెట్టాలి కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి ఒక స్త్రీగా దేవుని సేవ చేయడం చాలామందికి ధైర్యం రాదు. అప్పుడు వారు ఐఎమ్ ఎన్ ఎగ్జాంపుల్. అంటే దేవుని నియమాలకు లోబడి, వాక్యానుసారంగా, దేవునికి భయపడి, దేవుడిచ్చిన దర్శనాన్ని నిలబెట్టి, కుటుంబాన్ని కాపాడుకుంటూ, మరి ఎక్కడ కూడా ఏ అవకతవకలు రాకుండా అన్నిటినీ సముదాయించుకొని ముందుకు వెళ్ళి అనేకులకు ఆశీర్వాదకరంగా కావాలంటే ఎవరినో ఒకరిని దేవుడు ఏం చేస్తాడు, నిలబెడతాడు. అట్టి కోవకు చెందిన దాన్ని నేను. కాబట్టి ఇప్పుడు నన్ను చూసినప్పుడు చాలామందికి ధైర్యం వచ్చేస్తుంది స్త్రీలకు. నేను టీవీలో అడుగుపెట్టినప్పుడు అసలు ఎవరు లేరు స్త్రీలు, ఎవరున్నారు స్త్రీలు మాట్లాడేవారు లేరు. ఇప్పుడైతే ఏ ఛానల్ ఓపెన్ చేసినా కానీ స్త్రీలు మాట్లాడుతున్నారు. అంటే దేవుని తలంపులు చాలా విస్తారంగా ఉంటుంది. ఆకాశాన్ని భూమికి ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా ఉంటుంది. కాబట్టి నేను మాత్రం ఎప్పుడు జడియలేదు. ఇప్పుడు ఐ వాజ్ బెంట్ అపాన్ ఒబేయింగ్ గాడ్స్ కాల్. మంచిగా వినండి, స్త్రీలైన వారు మీకు దేవుని సేవ చేయాలంటే దిస్ విల్ హెల్ప్ యూ. ఈవెన్ జెంట్స్, ఇఫ్ యూ డూ నాట్ హ్యావ్ ద కోఆపరేషన్ ఆఫ్ యువర్ వైఫ్స్, యూ నీడ్ నాట్ వరీ అబౌట్ దట్. లుక్ ఎట్ మీ. ఇప్పుడు వివాహం అనేది దేవుడు పెట్టిన వ్యవస్థ. భార్య భర్తలు మరి దేవుడే పెట్టినాడు ఆ బంధాన్ని. మరి దేవుడు ఒక దర్శనం భార్యకో భర్తకో ఇచ్చినప్పుడు ఆ దర్శనానికి ఎక్కువగా నీవు మరి విలువ కట్టాలా, లేక మరి దేవుడిచ్చిన కుటుంబానికి విలువ కట్టాలా? ఇప్పుడు నీకు ఒక చాయిస్ ఉంటుంది. యూ హ్యావ్ టు సెలెక్ట్, చూస్ చేయనప్పుడు చాలామంది ఏం చేస్తారు, అబ్బో ఈ దర్శనం నా వల్ల కాదు, ఎందుకంటే దేవుడిచ్చిన కుటుంబం చాలా ముఖ్యం, భర్త లేక భార్య దేవుడు పెట్టిన వ్యవస్థ, కాబట్టి కుటుంబాన్ని నేను కాపాడుకుంటాను, నేను దేవుని దర్శనం నెట్టివేస్తానంటే చివరికి వారికి కుటుంబం ఉండదు, దేవుని దర్శనం కూడా ఉండదు. కానీ నేను చేసిన పని ఏంటంటే దేవుడిచ్చిన దర్శనాన్ని గట్టి పట్టుకున్నాను. అటు కుటుంబం పోలేదు, ఇటు దర్శనం కూడా పోలేదు. దేవుని స్తోత్రం. అనేది అర్థమైతే మీరు హల్లెలూయా గట్టిగా చెప్పాలి. అంటే మీకు ఇది ఈ మ్యాథమెటిక్స్ అర్థమైంది కదా. అన్నట్టు దేవుడు దర్శనం ఇచ్చినాడు,
నాకే ఇచ్చినాడు, నీకు ఇవ్వలేదు అని ఎప్పుడు వాదించలేదు. ఎందుకంటే ఒకరోజు మా నాన్నగారి దగ్గర వెళ్ళి, అంటే చాలా కష్టపడే రోజులు అది, నాకు చాలా విరక్తి వచ్చేసింది. ఒకరోజు నేను మా నాన్నగారి దగ్గర, నాన్న నేను దేవుడు నన్ను అభిషేకించినాడు కదా, బాగా వినండి, దేవుడు నన్ను అభిషేకించినాడు కదా, నన్ను ఊరికే ఇలాగ మానసికంగా అన్ని విధాలుగా ఇలాగ శ్రమ పెడితే నేను ఈ మ్యారేజ్లో ఉండలేను నాయన. ఐ వాంట్ టు పార్ట్ అండ్ ఐ వాంట్ టు డూ గాడ్స్ విల్. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాను. నాకు వివాహం వద్దు, నాకు పిల్లలు వద్దు, నాకు భర్త వద్దు, ఏమొద్దు, కుటుంబం వద్దు, నేను దేవుని సేవ చేసుకుంటూ వెళ్ళిపోతాను. అయినా ఆయన ఊరికే నన్ను బాధిస్తే, ఆయన అభిషక్తులను ముట్టుకుంటే శాపం కదా, మరి శాపగ్రస్తుడు అయిపోతాడేమో, దేవుని శిక్ష అతని మీద వస్తుందేమో అని మా నాన్నగారి దగ్గర పెద్ద లెక్చర్ కొట్టినాను. అయితే మా నాన్నగారు మౌనంగా ఉండి, ఏ తండ్రికి ఉంటుందండి తన కుమార్తె కుటుంబం విడిపోవాలని ఉంటుందా? ఏ తండ్రికి ఉండదు. అయితే ఇట్లనే ఆలోచించి నేను ఆఖరి చెప్పిన వరుసకు సమాధానం ఇస్తున్నాను. నేను శిక్ష వస్తుంది కదా తన మీద, అంటే నేను దేవుని చేత అభిషేకింపబడదాన్ని కాబట్టి నన్ను ఊరికే బాధిస్తే శిక్ష వస్తుంది కదా అంటే, మా నాన్న సైలెంట్గా ఒకసారి నన్ను చూసి, శిక్ష ఆయనకు రాదు, నీకే వస్తుంది. నాకెట్లా వస్తుంది శిక్ష? నేను వాక్యం చదివి చెప్పి సేవ చేస్తుంటే నాకెందుకు వస్తుంది నాన్న శిక్ష అంటే, నీలో వాక్యం ఉన్నది, ఆయనలో వాక్యము లేదు, అంతే. ఎట్లా ఉందండి? పదును గల జవాబు కదా. ఎట్లా ఉంది జవాబు? అప్పటి నుండి నా బుద్ధి మార్చుకున్నాను. అప్పటి నుండి నాకు జ్ఞానోదయం అయిపోయింది అనమాట. ఐ రియలీ గాట్ ద రెవల్యూషన్. అది ఎఫ్ఎస్సి 1:17 ఉంది కదా, జ్ఞానము ప్రత్యక్షత గల మనసు. అప్పుడు తెలివి వచ్చింది నాకు. ఓహో, అంటే ఎక్కువగా ఎవరికి తెలుస్తో వాళ్ళనే దేవుడు ఎక్కువగా అడుగుతాడు జవాబుదారులు. అప్పుడు నేను ఇంటికి వచ్చి ఆలోచించడం మొదలుపెట్టిన, ఓహో అంటే వాక్యము హృదయంలో లేని వారి ఎడల మనకు ఏం కలిగి ఉండాలి? జాలి కలిగి ఉండాలి. ఇట పిటి, అరే వాక్యం నీకు అన్నీ తెలుసు, ఎట్లా పిటి అంటే ప్రభు నాకు నేర్పిస్తున్నాడు. నువ్వు దారిలో వెళ్తున్నప్పుడు రోడ్డు క్రాస్ చేయాలంటే ఒక గుడ్డివాడు ఉన్నాడు, ఆ గుడ్డివాడు క్రాస్ చేయలేడు కాబట్టి నీకు పూర్తిగా దయ ఉండాలి నీ హృదయం. చేతులు పట్టుకొని నువ్వేం చేయాలి? దాటిస్తావు కదా. అలాగే ఒకవేళ నీ భర్తలో వాక్యము సరిగా లేదు, వారు పుట్టిన వాతావరణం, వారు పెరిగిన వాతావరణం అది కాదు కదా. నేనైతే ఒక కాపరి కుటుంబంలో పుట్టినప్పటి నుండి వింటున్నాను ఏంటిది? వాక్యం. మరి అలాంటి కుటుంబం కాదు, ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన వ్యక్తికి వాక్యం కాదు, డబ్బు, వ్యాపారము ఇది ఉంటుంది. మరి అప్పుడు ఏం చేయాలి? నేను తప్పకుండా నేను ప్రార్థన చేసి సహనం ద్వారా, ప్రేమ ద్వారా శక్తి పొందుకోవాలి కదా అని దేవుడు నాన్నగారు ఒక్క మాట ద్వారా నాకు నేర్పించినాడు. అయితే చాలా కష్టపడినాను, అవన్నీ చెప్పలేను. 92 నుండి 99 వరకు అయ్యగారు ఎప్పుడు కూడా నాతో రాలేదు. జనాలు అయితే విస్తారంగా వస్తున్నారు, నేనే బైబిల్ పట్టుకొని ఒంటికి వస్తున్నా. దేవునికి నాలో నచ్చింది ఏంటి అని ఎవరైనా అడిగితే ఏదేమైనా దేవుని విధేయత చూపెట్టడమే నచ్చింది. దేవుని స్తోత్రం. బైబిల్ పట్టుకున్నాను, ఎన్నెన్నో ఇబ్బందులు, 7 సముద్రాలు దాటి వచ్చినట్టు ఇక్కడే కదా, ఒక్కడికే కానీ ఐ హ్యాడ్ టు క్రాస్ 7 seas టు కమ్ అండ్ సిట్ హియర్. అయితే వచ్చి కూర్చుంటే మాత్రం ఇప్పుడు మీతో చెప్తున్నాను, 25 సంవత్సరాలు అయిన తర్వాత నా నోరు కదిపి ఒక్కరితో ఈ మాటలు ఎవరితో చెప్పలేదు. అంటే ఇప్పుడు ఏందిగా ఇప్పుడు చెప్పాలి ఇక, పిల్లలతో తల్లి చెప్పుకున్నట్టు చెప్పుకుంటున్నాను. నాన్న నేను చాలా కష్టపడినాను బిడ్డ మీ అందరి కొరకు అని చెప్పుకుంటారు కదా తల్లులు, అట్లా చెప్పుకుంటున్నాను అన్నమాట. అయితే ఇలా కూర్చుంటే 92 to 99 అయ్యగారు అస్సలు కనబడలేదు. పైగా అంటే చెప్తున్నాను, మీరు ఏమన్నా అనుకోండి, నేనైతే సత్యం చెప్తాను. ఇక్కడ వచ్చి కూర్చోగానే మరి అయ్యగారు అలసిపోయి ఆఫీస్ నుండి వస్తే వాళ్ళ సాంప్రదాయ ప్రకారం భర్త ఇంటికి వచ్చినప్పుడు భార్య చల్లనీరు ఇవ్వాలి, టీ అందించాలి. నేను ఎంత చదువుకుంది, నేను ఆయన కంటే 3 రెట్లు ఎక్కువ చదువుకున్నాను. ఉద్యోగం పై ఉద్యోగం, జీతం ఆయన కంటే ఎన్నో రెట్లు ఎక్కువ ఉండేది. అయినా అంతే, రాగానే చల్లనీరు అది ఇది ఏంటి పంక కొట్టడం కూడా చేసినాను. నేను అన్నీ ఎక్కడ కంప్లైంట్ లేకుండా చేసి వచ్చినా నేను అన్నీ చేసి పెట్టినా కదా. చేసి పెట్టేది పని మనుషులు కూడా చేసి పెడతారు. ఐ వాంట్ మై వైఫ్ టు స్టాండ్ హియర్, తినేదాకా నిలబడాలి అక్కడ.
అయ్యో దేవా, నేను సేవ చేయాలి, నేను బ్యాంక్ నుండి అలసిపోయి వచ్చాను, పిల్లలు ఉన్నారు, అదంతా నైజల్దా. అయ్యో కోపం వచ్చేసేది. కోపం వచ్చి నేను ఇక్కడ వాక్యం అందించేటప్పుడు చాలాసార్లు మైకులన్నీ అక్కడ వైర్స్ అన్నీ పీకేసి అక్కడ ఎవరు చూడరు కదా, సైడ్ రూమ్ కదా, అది నాకు కనబడేది, నాకు సైడ్. అయినా రియల్లీ ఐ గివ్ గ్లోరీ టు గాడ్. మరి దేవుడు అద్భుతంగా నన్ను కాపాడినాడు. దేవుని వాక్యం అందించి ఎవ్వరికీ తెలియదు, ఇప్పుడే నేను చెప్తున్నాను మీకు. అయితే దేవుని వాక్యం కూడా ధైర్యంగా అందించడానికి, అనేకుల కొరకు ప్రార్థన చేయడానికి, తిరిగి మరి కుటుంబాన్ని చూసుకోవడానికి అన్ని విధాల దేవుడు సహాయం చేసినాడు. ఇలా కష్టపడుతున్నప్పుడు మా నాన్నగారు చాలా బాధపడినాడు. ఎందుకంటే నాన్నగారు నెక్స్ట్ బిల్డింగ్ కాబట్టి ఆయనకు చాలా దుఃఖం ఉండేది. ఎందుకంటే చాలా అల్లారు ముద్దుగా నన్ను పెంచుకున్నారు. 5గురిలో కూడా నేను కాన్వెంట్ ఎడ్యుకేషన్ నాది, చిన్నప్పటి నుండి కాన్వెంట్లో చదివించినారు. తక్కిన వాళ్ళందరినీ గవర్నమెంట్ స్కూల్లో చదివించినారు. ఏమో మరి వాళ్ళకి అలాగూ చాలా స్పెషల్ బేబీగా పెంచినారు. ఇలాగ ఇబ్బంది పడుతున్నాను, కుటుంబము, బ్యాంకు, మినిస్ట్రీ అంత కష్టపడుతున్నానని చూసి మా నాన్నగారు చాలాసార్లు అన్నాడు, జాయ్ ఈ మినిస్ట్రీ తీసి ఎవరికన్నా అప్పగించేసి, యూ జస్ట్ హ్యాండ్ ఓవర్ ది మినిస్ట్రీ టు. అప్పుడు నాకు కోపం వచ్చింది. నేను అన్నాను, మరి నాన్నగారు మీ దర్శనం మీరు తీసి ఎవరికన్నా ఇచ్చారా? మీరు ఇవ్వలేదు కదా, మరి దర్శనం నాకు వస్తే నేనెట్ట తీసి ఇంకొకరికి ఇవ్వాలి? ఊపిరినంత వరకు నేనేం చేయాలి? దాని కొరకు పోరాడాలి కదా. హౌ కెన్ ఐ హ్యాండ్ ఓవర్ మై దర్శనం టు మై విజన్ టు సమ్వన్ ఎల్స్? ఐ కాంట్ డూ దట్ అని వాదించేది. నేను ఇవ్వను ఎవరికి, దేవుడు నాకు ఇచ్చిన దర్శనం నా ఊపిరినంత వరకు నేను కొనసాగుతాను. తర్వాత చాలా బాధపడేది నాన్నగారు నా కష్టం చూసి. అంటే ఎప్పుడు విశ్రాంతి లేదు, 3 గంటలకు లేవడం, మళ్ళీ పరిగెత్తడం, మళ్ళీ అటు పోవడం, బ్యాంకు పోవడం, మళ్ళీ తిరిగి రావడం, మళ్ళీ ఇక్కడున్న విశ్వాసం చూసుకొని మళ్ళీ వెంటనే అయ్యగారు వస్తున్నారని చెప్పి అన్ని వంటలు వండుకోవడం, అక్కడ ప్లీజ్ చేయాలి, ఇక్కడ ప్లీజ్ చేయాలంటే మై ఫాదర్ వాజ్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ మీ. మై బ్రదర్స్ ఆల్సో చాలా వరీ అయిపోయేది. ఈవెన్ మై బ్రదర్ చిన్నన్న, డానియల్ అన్న, అబ్రామ్ అన్న, అరే ఎందుకు ఇంత కష్టపడుతుంది బిడ్డ అని చాలా బాధపడేది. అయితే 99 January 23rd వాజ్ మై బర్త్డే. అప్పుడు ఆ రోజు నాన్నగారు పడుకొని ఉన్నారు ఆయన బెడ్ మీద నెక్స్ట్ బిల్డింగ్లో. నేను అక్కడ వెళ్ళి మోకరించి ప్రార్థన చేశాను. ప్రార్థన నా కొరకు నాన్నగారు చేయమన్నాను. ఆయన నా తల మీద ఇట్లా చేయబెట్టి, మా నాన్నగారు ఎప్పుడు పెద్ద ప్రార్థనలు చేయడు, ఒక్కటే ప్రార్థన చేస్తాడు. నీతిమంతుని ప్రార్థన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉంటుంది. అంటే సచ్ ఎ సిన్సియర్ పర్సన్, జస్ట్ 1 word అనమాట. అది ఎట్లా ఫుల్ఫిల్ అవుతుంది చూడండి. ఇంత మీటర్ ప్రార్థన చేస్తారు, అసలు దేవుడు కూడా వినడు ఆ మాట ప్రార్థన. మంచిగా యథార్థమైన హృదయంతో ప్రార్థన చేస్తే అగ్నిలాగా దేవుని సన్నిధి చేరాల్సిందే. తల మీద ఇట్లా చేయబెట్టి నేను మోకరించిన నాన్నగారి బెడ్ దగ్గర తల మీద చేయబెట్టి, ప్రభువా జాయ్కున్న కొదువలన్నీ తీర్చమన్నాడు. అంతే, కొదువలన్నీ తీర్చమన్నాడు. 99లో అప్పటికే సేవ ఆరంభించి 7 సంవత్సరాలైంది. ఒంటరిగా ఉన్నాను, సేవలో ఒంటరిగా ఉన్నాను. కొదువలు తీర్చమని ప్రార్థించినాడు. నేను వచ్చేసినాను, నాకు ఏడుపు వచ్చింది, చాలా కన్నీళ్ళు వచ్చింది. ఐ నో వాట్ హీ మీన్స్ దట్ బోత్ ఆఫ్ us షుడ్ కమ్ ఇన్ టు ద మినిస్ట్రీ. అంతే, అదేం పెద్ద వీడు పొడుపు కథ విప్పుడు కథ విప్పినట్టు ఏం చెప్పడు నాన్న, అంతే చేసినాను. నేను చూసిన దర్శనం 93లో. ఇది 93లో మరి అయ్యగారు నిలబడి వాక్యము చెప్తున్నాడు. ఇదేంటి అసంభవం, 92లో సేవ ఆరంభించినప్పుడు ఈ దర్శనం దేవుడు చూపెడితే ఇది ఎప్పుడు జరుగుతుంది అని అనుకోవచ్చు. కానీ దర్శనం ఇచ్చిన వాడు దర్శనాన్ని నెరవేరుస్తాడు. 99లో నాన్నగారు చేసిన ప్రార్థన, జాయ్కున్న కొదువలు తీర్చమన్నాడు. అంతే, ఆ సంవత్సరం నుండి అయ్యగారు నా వెంబడి వచ్చేస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చాలా సంతోషం. మీకు ఎంత సంతోషం నాకు తెలియదు, మీకు అంత కథలు తెలియదు కదా, మీకున్ని అవుట్లైన్స్ తెలుసు కాబట్టి నాకు కథ అంతా తెలుసు. అయితే ప్రతిసారి నేను దేవుని స్తుతిస్తాను. ఎవ్రీ టైమ్ ఐ గివ్ గ్లోరీ టు గాడ్. ఐ నో ద పెయిన్ ఐ హ్యాడ్ టు అండర్గో. కానీ ఇప్పుడైతే అయ్యగారు మరి నాకంటే అరగంట ముందే రెడీ ఉంటాడు. ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ టైమ్ అండ్ డిసిప్లిన్. కరెక్ట్ అరగంట ముందు తయారై కూర్చుంటాడు అన్నమాట. అప్పుడు నాకు చాలా ఆశ్చర్యం అవుతుంది. హౌ ట్రూ గాడ్ ఈజ్, హౌ ఫెయిత్ఫుల్ గాడ్ ఈజ్, హౌ హీ ఎస్టాబ్లిషెస్ హిజ్ వర్డ్. ఆయన ఎట్లా దేవుడు ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉంటాడా?
అయితే ఈ దర్శనం 93లో చూశాను, కానీ 99 నాన్నగారు ప్రార్థన చేసిన తర్వాత ఇది సంపూర్ణమైపోయింది. మరి ఇప్పుడైతే నిన్నటి రోజు అంటున్నాడు అయ్యగారు అంటే నేనేం లపలపలపల ఏం మాట్లాడినండి. నేను చాలా, ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ లైక్ ఎ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ అంట, ద మోర్ యూ విత్డ్రా ద లెస్ బ్యాలెన్స్ కదా. అందుకే జర కొద్దిగా కంట్రోల్గా మాట్లాడతాను అయ్యగారి దగ్గర. అయ్యగారు అన్నారు, ఇదిగో నువ్వు చేసే ప్రసంగాలన్నీ సర్వర్లో భద్రం చేయాలన్నాడు. మనకు చాలా సంతోషంగా కలిగింది. అమ్మో, అయ్యగారు ఇట్లా కూడా ఆలోచిస్తున్నాడా? ఎందుకంటే ప్రసంగాలన్నీ భద్రం చేయాలంటే హీఈస్ రియల్లీ వరీడ్ అబౌట్ ద నెక్స్ట్ జనరేషన్ కదా. లెట్ us గివ్ ఏ గుడ్ క్లాప్ ఆఫ్ అని గమనిస్తాం. నెక్స్ట్ ఇది మరి గాజు పాత్ర అండి. గాజు పాత్ర మీద చాలా పెద్దగా, చాలా కాస్ట్లీ. అంటే ఐ థింక్ ఇట్ ఈస్ అబౌట్ 10 feet హైట్, ఒక 3-4 feet వైడ్ ఉంటుంది, 2 పెద్ద చెవులు. దాని మీద అంతా హోలీ స్పిరిట్ ముద్రలు అన్నమాట. పావురాలు హెచ్డ్ సెల్ఫ్ డిజైన్ లాగా ఉన్నాయి. అయితే ఇది ఒకరోజు నేను దర్శనంలో చూశాను. అది నేను దాదాపు 100 మంది పాస్టర్స్ ఉన్నారు, పురుషులు. సెంటర్లో నేను నిలబడుతున్నాను. ఇది ఎప్పుడు చూసానో చెప్తాను, ఒక నిమిషం అవ్వండి. అయితే ఇది విజన్ సీన్ ఆన్ 21st June 93, అంటే ఎగ్జాక్ట్లీ ఆఫ్టర్ 1 year సేవ ఆరంభించి 1 సంవత్సరానికి చూశాను. ఇది పరిశుద్ధాత్మ ముద్రలు ఉన్నాయి దీని మీద, గాజు పాత్ర. అయితే మేము పాస్టర్స్ అందరూ నిలబడతాం. దాంట్లో సెంటర్లో నేను ఉన్నాను, ఒక లేడీ పాస్టర్గా. నాకు తెలియదు నేను పాస్టర్ అవుతాను కూడా 93లో, నాకేం తెలియదు. నేను ఒక స్త్రీగా నిలబడుతున్నాను, పక్కనంతా జెంట్స్ ఉన్నారు. అయితే 2 దేవదూతలు ఈ 2 చెవులు పట్టుకొని చాలా భద్రంగా ఈ పాత్రను తీసుకొని వస్తున్నారు. చాలా దూరం నుండి నేను చూస్తున్నాను అనమాట. అప్పుడు నేను అనుకుంటున్నాను, ఈ పాత్ర వచ్చి ఎవరికో ఇస్తారులే, ఎవరో పురుషులు ఉన్నారు కదా, వాళ్ళకి ఎవరికో ఇస్తారని నేను ఇట్లా జస్ట్ అమాయకంగా చూస్తున్నాను అనమాట. అమాయకంగా చూస్తున్నప్పుడు ఈ దేవదూతలు వచ్చి నేరుగా నా దగ్గరకు వచ్చేసినాము. నా దగ్గరకు వచ్చి నా ముందు పెట్టినాయి ఈ పాత్ర. అప్పుడు నేను అంటున్నాను, ఏంటి అని అంటే, దిస్ యూ షుడ్ హ్యాండిల్ అన్నారు. అబ్బో, ఇది గాజు పాత్ర, ఇది పగిలిపోతుంది కదా అంటే, కాదు, ఓన్లీ యూ క్యాన్ హ్యాండిల్, యూ హ్యాండిల్ కేర్ఫుల్లీ, దిస్ ఈజ్ మెంట్ ఫర్ యూ అని మరి ఆ దర్శనంలో నేను దూతలు నాతో సెలవీయడం నేను విన్నాను. అప్పుడు దాని అర్థం ఏంటి అన్నప్పుడు, ఇది హోలీ స్పిరిట్ ఓరియంటెడ్ ఇంటర్ డినామినేషనల్ మినిస్ట్రీ. ఇది అందరికీ అందుబాటులో ఉండే రీతిగా మరి ఇంటర్ డినామినేషనల్ మినిస్ట్రీ కదా, యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ అని మరి తర్వాత దేవుడు బయలుపరిచినాడు. మరి ఇది హ్యాండిల్ చేయాలంటే చాలా చాలా శ్రద్ధ ఉండాలి, చాలా భయభక్తులు ఉండాలి, ప్రేయర్ లైఫ్ ఉండాలి, లేకుంటే ఇది పగిలిపోతుంది. మరి ఈ దూతలు నా చేతికి ఇచ్చారు. కాబట్టి నాకు అర్థమైంది ఏంటంటే, విత్ లాట్స్ ఆఫ్ ప్రేయర్, లాట్స్ ఆఫ్ గాడ్స్ విజ్డమ్ ఐ హ్యావ్ టు హ్యాండిల్ ద మినిస్ట్రీ అని నేను దీనికి కావాల్సిన వాక్యాలన్నీ కూడా దేవుడు నాకు అప్పుడు ఇచ్చినాడు. పావురాల పాత్రని యజమానుడు వాడుకున్నటకు అర్హమైన పాత్ర, ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండుటకు 2 తిమోతి 2:21. తర్వాత ఆత్మ పావురం వలె ప్రభు మీద దిగిందని యోహాను 1:32లో ఉంది. పావురం వలె మీరు నిష్కపటులై ఉండాలని మత్తయి 10:16లో ఉంది. మరి ఇది మంటి ఘటములో మహిమైశ్వర్యము అని 2 కొరింథీ 4:7-9 ఉంది. అమూల్యమైనది పరిశుద్ధాత్మ ఐశ్వర్యము, కానీ మంటి ఘటములో దేవుడు దాన్ని పెట్టినాడు అనే చిహ్నంగా ఉంది అని ఇవన్నీ రెవల్యూషన్స్ గాడ్ హ్యాస్ గివెన్ మీ. చాలా జాగ్రత్తగా ఐ హ్యావ్ టు డీల్, ఎందుకంటే దిస్ ఈజ్ ఎ చర్చ్ వేర్ పీపుల్ కమ్ ఫ్రమ్ ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్, డిఫరెంట్ డినామినేషన్స్. ఇప్పుడు నేను అడిగితే ఒక 30 సంఘాల ప్రతినిధులు ఉంటారు ఇక్కడ. మరి అప్పుడు నేను ఐ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఈవెన్ చూసింగ్ స్పీకర్స్, అంటే ప్రసంగికులను ఎంచుకోవాలన్నా కానీ నేను ప్రార్థన చేసి దేవుని దగ్గర కనిపెట్టి ఎంచుకుంటాను. ఎందుకంటే అది ఇట్ హ్యాస్ టు సూట్ ఆల్ ద పీపుల్, అందరి మనస్తత్వం, అందరి వ్యక్తిత్వం, వారు ఏ చర్చెస్ నుండి వచ్చినారు, ఏ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారు, అన్నిటికీ సూట్ అయ్యే రీతిగా ఆత్మకార్యం జరగాలి. అంటే గాడ్స్ కౌన్సిలింగ్ కావాలి, లేకుంటే సేవ
విచ్ఛిన్నమైపోతుంది, పగిలిపోతుంది కదా, విడిపోతుందని దాని భావం. దేవుని స్తోత్రం. నెక్స్ట్ ఏంటి? ఓకే, ఇది ఒక కుండ చూశాను ఒకసారి. చూసిన నెక్స్ట్ ఆ కుండ చూస్తున్నాను, చాలా అందంగా ఉంది, చాలా అద్భుతంగా ఉంది దాని కుండ జార్. దిట్ వాజ్ ఐ సా ఇన్ 25th January 1994, 25/1/94. అంటే ఒక దగ్గర నేను ఇక్కడ ఉంది ఫ్లారెన్స్ వారి మిద్ద మీద కూడిక జరపడానికి వచ్చేది 94లో. వన్స్ ఇన్ ఎ మంత్, అది వన్స్ ఇన్ ఎ మంత్ షీ ఈస్ టు అరేంజ్ ఆల్ ద పీపుల్ ఇన్ ద టెర్రస్. ఫ్లాట్లో ఉండే వాళ్ళు అందరూ వచ్చేది. ఒక నియర్లీ 50-60 పీపుల్ 50 పీపుల్ ఉండే బిలో, చిన్న గుంపు. బ్యాంక్ నుండి వచ్చి మరి ఇంట్లో పనులన్నీ చూసుకొని పిల్లలందరినీ ఒక ఆవిడని పెట్టి అయ్యగారికి నచ్చిన కూరలన్నీ వండి, కోపం రాకూడదని మంచిగా నేనే మార్కెట్ పోయి తొందరగా అన్నీ తెచ్చి వండి చేసి, కంప్లైంట్ ఏం రావద్దు, మళ్ళీ నేను వెళ్ళినట్టు కూడా అయ్యగారికి తెలియవద్దు, వచ్చేలోగా మళ్ళీ నైట్ డ్రెస్ వేసుకొని ఎక్కడ పోనట్టే ఉండి. అంటే ఎన్ని ఆలోచించాలి మీరే అనుకోండి. తర్వాత ఆయన 11 o'clock వస్తే నేను 9:30, 10కి వచ్చేసి అంతా మళ్ళీ ఏం జరగనట్టే, ఎటు పోనట్టే, బ్యాంక్ నుండి వచ్చినట్టే. మధ్యలో ఎంతో సేవ చేస్తున్నాను నేను. చాలా యంగర్ డేస్లో ఐ డిడ్ రియలీ గ్రేట్ వర్క్. అప్పుడు ఈ సిస్టర్ ఫ్లారెన్స్ మిద్ద మీద ఆమె ఒక ప్రేయర్ పెట్టేది నెలకోసారి. అక్కడ వెళ్ళి దేవుని వాక్యం అందించి తిరిగి వచ్చినప్పుడు మరి కొద్దిగా సమస్య అయింది కుటుంబంలో. అంటే అయ్యగారు కూడా రావడం, నేను రావడం ఒకటేసారి అయిపోయింది. ద క్యాట్ వాజ్ అవుట్ ఆఫ్ ద బ్యాగ్. అప్పుడు కొద్దిగా నేను చెప్పిన కదా, దీపావళి మా ఇంట్లో రోజు ఉండేది, పటాకాయలు. అయితే ఆ రోజు అలాగైంది. మరి ఇంకో రోజు ఏమైందంటే, నాకు BHELలో ఒక కూటంలో మాట్లాడాలన్నారు. ఆ దినాల్లో ఏంటంటే, అవును మరి నేను స్పీకర్ అయిపోవాలి కదా, ఎక్కడ పిలిస్తే అక్కడ వెళ్ళాలి, ఐ వాంట్ టు బికమ్ ఏ స్పీకర్ అనమాట. చాలా ఉత్సాహం. BHEL ఎక్కడుందో నాకు తెలియదు. నేను అనుకున్నాను రామ్నగర్ అయినాక BHEL ఉంటుందేమో, నాకు తెలియదు. సరే నేను వచ్చేస్తానని చెప్పాను. అది బ్యాంక్ ఎట్టగడగా వచ్చేసి అంతా అన్నం 1 days అంతా చేసి, పిల్లలంతా హోంవర్క్ అంతా చేయించేసి, పని మనిషిని పెట్టేసి, ఇక వాళ్ళు జీప్ తెచ్చారు, కూర్చున్నాను. ఇక రాదు BHEL, అది ఎక్కడో ఉన్నది BHEL. ఊరు నాయన దేవా. మళ్ళీ నేను వెళ్ళిన తర్వాత 9:30కి ఇచ్చినారు నాకు టైం వాక్యం చెప్పడానికి. 9:30కి ఏం చెప్పాలా, మళ్ళీ తిరిగి ఎట్లా రావాలో నాకు తెలియదు. ఒంటరిగా వచ్చేస్తుంటే కానీ ఇప్పుడైతే స్మార్ట్, ఏదో క్యాబ్ బుక్ అని వచ్చి, అప్పుడు ఏం తెలియదు. BHELలో ఎట్లా రావాలేదు. ఆల్రెడీ మెసేజ్ అయిపోయిన తర్వాత అందరికీ ప్రార్థన చేయమని ప్రార్థన చేస్తే 11 అయింది అక్కడే. అసలు ఇంటికి రావచ్చా, నేను ఇంటికి ఇంకెక్కడన్నా వెళ్ళిపోవాలన్నా తెలియదు. అంత భయంకరమైన పరిస్థితి. భయం అయిపోతుంది, చెమటలు పట్టిపోతుంది నాకు. అప్పుడు వాళ్ళు, మీరేం భయపడకమ్మా, మేము ఇప్పుడు ఒక అరగంటలో మీకు ఇల్లు చేర్చేస్తామని చెప్పి, అరగంటలో ఎట్లా వస్తుందమ్మా BHEL? వచ్చేలోగా చాలా లేట్ అయిపోయింది, 12-12:30 అయిపోయింది. ఇంకా అయ్యగారు చాలా భయపడుతున్నారు. అసలు నేను ఎక్కడ పోయినా ఏంటో తెలియదు. తలుపు తట్టిన అని చెప్తున్నాను, మీకు ధైర్యం రావాలని చెప్తున్నాను. మీరు కూడా ఇలాంటి సమస్యలు ఎదుర్కోవాల్సిన భయపడే అవసరం లేదు, దేవుడు ఉన్నాడు. అయితే నేను వెళ్ళింది మంచి కార్యం కొరకే వెళ్ళాను. నాకు తెలియకుండా అమాయకంగా వెళ్ళాను. BHEL ఎక్కడ ఉంటుందో తెలియకుండా వెళ్ళాను. అయితే తలుపు కొడితే తలుపు మధ్యలో నిలబడుతున్నారు. జీప్ వచ్చి ఆగింది ఇంటి ముందు. ఇంకా నేనేం చేసిన అంటే, ఏది గలాట రావద్దని తెలివి ఎప్పుడు రోజు అడుగుతా కదా. నేను వాళ్ళని, బాయ్ బ్రదర్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్పి, 2 sisters ఉన్నారు, 2 brothers ఉన్నారు, తెచ్చి పంపించేసినాను. వాళ్ళని సమాధానం పంపించాను. ఆ చాప్టర్ అయిపోయింది. ఇంకో చాప్టర్ ఉంది ఇప్పుడు. ఎట్లా ఎంటర్ కావాలి, పద్మవ్యూహం లోపలికి వెళ్ళాలి. అయితే కిటికీ దగ్గర 3 తలకాయలు మాత్రం ఉన్నది. ఏది? అఖిల్, నిఖిల్, చెర్రి. అఖిల్ ఇంత ఉన్నాడు, నిఖిల్ ఇంత ఉన్నాడు, చెర్రిలు ఉట్టి తలనే కనబడుతుంది. పాప నిద్రపోలే పిల్లలు. వాళ్ళు ఇట్లా మమ్మీ ఎప్పుడు వస్తుంది ఎదురు చూస్తున్నారు. పోనీ నేను వెళదామంటే వెళ్ళండి అనలేదు అయ్యగారు. నో, ఇది ఇల్లా లేకుంటే ఇంకేమన్నా, ఈ రాత్రి లేడీస్ రావడం, ఐ విల్ నాట్ అలౌ యూ టు గెట్ ఇన్ టు ద హౌస్ అన్నారు. నేనైతే
నిజం చెప్తున్నాను, ఐ కౌంట్ ఇట్ యాజ్ అ గ్రేట్, అంటే ఈ శ్రమ అనుభవించినందుకు కూడా దేవునికి స్తుతిస్తున్నాను. అంటే నేను ప్రభు కొరకు ఏం అనుభవించిన అంటే చెప్పడానికి ఒక జాబితా ఉండాలి కదా. అయితే వర్షం పడుతుందండి, ఇలాగ ఆకలి అవుతుంది చాలా. ఎందుకంటే పొద్దున్న ఎప్పుడో 3 గంటలకు లేచి అన్ని పనులు చేసి అంత చేసి నేను వెళ్ళి బ్యాంకులో పనిచేసి తిరిగి వచ్చి ఇంటి పనులన్నీ చేసి మళ్ళీ BHL వెళ్ళి అక్కడ వాక్యం చెప్పి మళ్ళీ తిరిగి వచ్చి రోగుల కొరకు అంత ప్రార్థన చేసి తిరిగి వచ్చినాను. యూ కెన్ ఇమాజిన్ మై బాడీలీ పొజిషన్. చక్రం వచ్చేస్తుంది, పడేటట్టు అనిపిస్తుంది. అయితే నో అంటున్నారు, లోనికి రావద్దు అంటున్నారు. బ్యాగేజ్ అంతా అక్కడ పెట్టాను, కొలాప్స్ అయిపోతున్నాను. మరి పిల్లలు నిస్సహాయంగా నన్ను చూస్తున్నారు. అప్పుడు ఏం చేయాలో తెలియదు, వర్షం తడుస్తున్నాను అన్నమాట. కొబ్బరి చెట్టు ఉంది, కొబ్బరి చెట్టు దగ్గర చూసినప్పుడు నా బుక్స్, నా డైరీ, నా రిస్ట్ వాచ్ అంత ప్రెషియస్గా నేనైతే ఏదైతే ఎంచుకుని డైరీ మెయింటెనెన్స్ చాలా ఇది కదా, అన్నీ దాని కింద ఉన్నాయి అన్నమాట. ట్రాన్స్ఫర్ వచ్చేసింది దానికి, షెల్ఫ్ నుండి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ పోయింది. అది అంత వర్షంలో తడిసిపోతుంది. అప్పుడు చాలా బాధ కలిగింది. నా బుక్స్ అని నేను వెంటనే తీసి దాని చెత్త కింద పెట్టాను, అయినా ఎంట్రీ లేదు. ఠక్ నా బోల్ పెట్టేసాను, లోపలికి వెళ్ళిపోయాను. పిల్లలు ఇట్లా చూస్తూ నేను అక్కడ నిలబడి ఏం చేయాలి ఇప్పుడు? ఇంటికి అటు వెళ్దామా, నాన్నగారి దగ్గర నెక్స్ట్ బిల్డింగ్ ఉంది కదా, అక్కడ కూడా భయం. ఎందుకంటే నాన్నగారు చాలా స్ట్రిక్ట్, అమ్మ అంతకంటే స్ట్రిక్ట్. ఈ రాత్రి ఏంటి నువ్వు సేవ అని చెప్పేసి పోవడం, ఇల్లు కదా ముఖ్యం, భర్త పిల్లల్ని వదిలేసి సేవ చేయమని ఎక్కడన్నారు? ఇవన్నీ వినాలి. అయ్యో దేవా, ఇదే బాధ, అదే బాధ. ఎటు పోవాలనో తెలియదు. పోదామంటే ఒక్క బిల్డింగ్ లేదు. ఆ రామ్నగర్ ఇలాగ లేదండి, అప్పుడు అడవి అనమాట. ఈ బిల్డింగ్ ఒకటి, ఈ చర్చ్ ఒకటి ఉంటుంది, చుట్టేం లేదు. ఇంకో బిల్డింగ్ అక్కడ ఉండేది. భయంకరమైన దొంగలు, దుర్మార్గులు తిరిగే సమయం. మరి ఎటు పోవాలి? ఇటు పిల్లలు చూసి అక్కడ కిటికీ దగ్గరనే నిద్రపోయినారు, పడుకున్నారు. కిటికీ నుండి చూస్తే 3 ఫ్లాట్, నిద్ర వచ్చేసింది వాళ్ళకు. అఖిల నీళ్ళు కావాలా మమ్మీ, ఇవ్వండి మమ్మీ. ఇప్పుడు అయ్యగారు వెళ్ళిపోయిన బోల్ పెట్టేసుకొని నిద్రపోతున్నారు అన్నమాట. అయితే ఇవ్వండి వాటర్. ఇంత పిల్లలు కదమ్మా, పెద్ద కొడుకు, వాడు చాలా సహకరించేది సేవలో నాకు. అంటే ఇట్లా ఆదుకునేది అనమాట. అయితే నీళ్ళు ఇస్తే కిటికీ నుండి తీసి తాగినాను. దాని తర్వాత మీరు పండుకోండి, మమ్మీ వస్తాను అని చెప్పి అక్కడే నిలబడ్డాను. 2 అవుతుంది, వర్షం పెద్దగా వచ్చేస్తుంది. నాకేం దోచలేదు, అటు పోవాలన్నా ఇటు పోవాలన్నా ఎటు పోవాలన్నా దోచడం లేదు. భయం అవుతుంది, ఎందుకంటే దొంగలు ఉంటారు, దుర్మార్గం, తాగుబోతులు, మర్డర్స్, ఇక్కడ చాలా మరి కేసులు అయింది అలా. ఇక 2 అయితే నాకు కొద్దిగా ఐ ఫెల్ట్, ఎందుకంటే అందరు పిల్లలు కూడా నిద్రపోయినారు, అయ్యగారు కూడా నిద్రపోయినారు. బోల్ట్ తిరగడం లేదు. అటు పోదామంటే అటు బోల్ట్ ఉంది, ఇటు బోల్ట్ ఉంది, ఏం చేయాలి? అప్పుడు అనుకున్నాను, పర్వాలేదు, అటు తిట్లు పడినా పర్వాలేదు, అటు వెళ్దామని. తలుపు బోల్ట్ లేదు అక్కడ నాన్నగారి దగ్గర. ఆ తలుపు ఎవరు తెరిచినారో, దేవదూత తెరిచిందేమో నాకు తెలియదు. నేను నెట్టగానే తలుపు వచ్చింది. నేను పోయి అక్కడ మెల్లగా సోఫాలో, నాన్నగారు లోపల ఉన్నారు, సోఫా మీద పడుకున్నాను. తర్వాత అమ్మకు చెప్పలేదు, నాన్నకి ఏం చెప్పలేదు. కానీ ఏదో అలికిడి అయింది. అలికిడి అయినప్పుడు మెల్లగా నాయన వచ్చినాడు. చూస్తే నేను ఇక్కడ పడుకున్నాను. లైట్ వేసినారు. అప్పుడు నాన్నగారికి మొత్తం అర్థమైంది. చేతిలో నా బైబిలు, బ్యాగ్. అంటే నేను చెప్పాను కదా, ఎక్కువ మాట్లాడిపోయేది, జస్ట్ ఇటు చూసేది అంతే. చూస్తే చాలు, ఇక అంతా నాకు అర్థమైపోయేది. మొత్తం నాయనగారి మనసులో ఏముంది అంతా తెలిసిపోయేది నాకు. ఏం మాట్లాడలేదు, వెళ్ళిపోయినారు. తర్వాత నేను 5 అయింది. 5 అయినప్పుడు వెళ్ళి ఒక కట్టె ఉన్నది, కట్టె తీసి కిటికీ నుండి పెట్టి అఖిల్ లేపినాడు, తలుపు తెరవమని. వాడు చైర్ వేసుకొని తలుపు తెరిచినాడు. వెళ్ళాను. ఐ హ్యాడ్ ఎ నైస్ బాత్ అండ్ దెన్ ఏమన్నా కానీ అంతే, డూ ఆర్ డై ఫర్ గాస్పెల్. దేవుడు పిలిచాడు. ఇప్పుడు ఒకవేళ చంపేస్తాడా, కొట్టేస్తాడా నాకు తెలియదు, బట్ ఐ హ్యావ్ టు ఒబే గాడ్. నేనైతే వెళ్ళాను. మరి పరిస్థితి ఇలాగ ఉంది, ఏదైనా పర్వాలేదు, దేవుడు చూసుకుంటాడు. ధైర్యంగా వెళ్ళాను. ఇంకా మళ్ళీ ఐ హ్యావ్ టు బీ రన్నింగ్ విత్ ద కిచెన్ వర్క్, ఎందుకంటే పిల్లలకు టిఫిన్లు కట్టడం అంతా చేయాలి కదా. పాలు కాబెట్టాను, టీ చేశాను. ధైర్యంగా అయ్యగారి దగ్గర పోయినాను, చాయ్ ఇచ్చాను. తర్వాత పిల్లలకు పాలు ఇచ్చాను, టిఫిన్ కట్టాను. అది కానీ నన్ను ఏం అనలేదు ఆ రోజు. మరి ఏమైందో తెలియదు, నథింగ్ హ్యాపెన్. ఆ రోజు నేను పడుకున్నప్పుడు చూసిన దర్శనం ఇది.
ఇది చూసిన తర్వాత నెక్స్ట్ చూపెట్టము. ఇది వీళ్ళు చూసామన్నమాట. అంటే ఆ కుండ ఇట్లా పగిలి పోవడం, కుండ పగిలిపోవడం ఏంటబ్బా దర్శనం, ఎవరైనా చనిపోతారా ఏంది అని అనిపించింది నాకు. కాదు, కానీ విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. అవును, దేవుడు నన్ను నలగొడుతున్నాడు, విరగొడుతున్నాడు, సంతోషం కరువు అవుతుంది, సుఖం కరువు అవుతుంది, అయినా దేవునికి ఇష్టమైన బలిని నేను ఇస్తున్నాను అంటే వితౌట్ బ్రేకింగ్ దేర్ కెనాట్ బి ఎనీ బ్లెస్సింగ్. అంటే మనం చెక్కు చెదరకుండా ఉండాలి, అన్నీ ఎక్కడదక్కడే ఉండాలి, మనకేం కావద్దు, కానీ గొప్ప సేవ చేయాలంటే జరగాని పని, నలగాలి, విరగాలి, కరగాలి, ఎన్నెన్నో ఇబ్బందులు పడాలి, అప్పుడే ఒక సేవ జరుగుతుంది. ఇట్స్ నాట్ వెరీ ఈజీ టు గో డూ గాడ్స్ వర్క్. దట్స్ వాట్ గాడ్ హ్యాస్ రివీల్డ్. దాని గురించి చాలా వాక్యాలు ఉంది, నేను కవర్ చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. జరిగిన సంగతులు ఎన్నో ఉన్నాయి, కానీ కొన్నెన్న పంచుకోవడానికి, వారికి ఒక టేస్ట్ ఇవ్వడానికి నైనా ఒక మరి ఇంత గొప్ప అమోఘమైన 25 సంవత్సరాల పరిచయం ఊరికే రాలేదు. దీని వెనుక ఎంతో కన్నీళ్ళు, దుఃఖము, భారము, మరి వేదన తండ్రి, మానసికంగా, శారీరకంగా ఎన్నో అనుభవించినాము తండ్రి. కొన్నైనా వారితో పంచుకోవడానికి మీరు ఇచ్చిన కృపకు వందనాలు చెల్లిస్తున్నాము. నిన్ను విడవను, నిన్ను ఎడబాయనని నీవే సెలవిచ్చిన దేవుడు తండ్రి. నీ కృప ఎన్నడూ తొలగిపోదన్నావు ప్రభువా. నీ సన్నిధి ఎన్నడూ ఎడమ చేయనని సెలవిచ్చిన దేవా, నైనా దర్శనం ఇచ్చినావు, దాన్ని నెరవేర్చడానికి మీరు ఇచ్చిన కృప కొరకు నీకు స్తోత్రం. ఏదేమైనా నీవు అప్పగించింది గట్టిగా పట్టుకోవడానికి మాకు అందరికీ సహాయం దయచేయండి. బైబిల్ కాలేజ్ విద్యార్థులు ఉన్నారు, సేవా దర్శనం కలిగిన బ్రదర్స్ సిస్టర్స్ ఉన్నారు నాయనా. నా సాక్ష్యం ద్వారా వారు ఎప్పుడు కూడా భయపడకుండా, అధైర్యపడకుండా, చంచల హృదయంతో కాకుండా ఏక దృష్టితో దేవుని సేవ చేస్తే ఎంత అమోఘమైన విజయాన్ని నువ్వు అనుగ్రహిస్తావో వారు తెలుసుకోవడానికి సహాయం దయచేయండి. యెహోషువ భక్తుడు సెలవిచ్చిన రీతిగా నేను నా ఇంటి వారం మేము యెహోవాను సేవించినాం. ప్రభువా, కొన్నిసార్లు ఒంటరి పోరాటం ఉన్నా నైనా, ఆదుకోవడానికి సహకరించడానికి ఎవరు లేకున్నా నీ సన్నిధి ఉంటే చాలు నాయన, అదే మా పెన్నిధిగా మారిపోతుంది. నీవు ఉంటే చాలు నాయన. అవును తండ్రి, మోషే అంటున్నాడు, నీ సన్నిధి నాతో రాకుంటే నేను వెళ్ళలేను, నేను ఈ ప్రజలను తోడుకొని పోలేను. నీ సన్నిధి మాకు కావాలి. నీ సన్నిధి నీ దాసురాలకు 25 సంవత్సరాలు అనుగ్రహించినావు. ఎప్పుడు నన్ను వదలలేదు, విడవలేదు నాయన. ఎప్పుడు నాకు ఓటమి రాకుండా కాపాడినావు, తల ఎత్తినావు ప్రభువా. కుటుంబం కూడా కాపాడినావు, భర్తను, పిల్లలను మీరు కాపాడినారు, పిల్లలను ఆశీర్వదించినారు, పిల్లలను చూడడానికి కూడా మీరు నాకు కృపనిచ్చినారు. అవును తండ్రి, అందరికీ శ్రేష్టమైన ఉద్యోగాలు ఇచ్చినారు, అందరికీ శ్రేష్టమైన జతలను ఇచ్చినారు, సంతానం ఇచ్చినారు, వారికి ఐశ్వర్యం ఇచ్చినారు. నిన్ను సేవించినందుకు మేము పోగొట్టుకున్నది ఏదీ లేదు, పొందుకున్నదే ఉంది ప్రభువా. అవును తండ్రి, ఎంత నమ్మదగిన దేవుడు, పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు, మాట తప్పని దేవుడు తండ్రి. నిన్ను హత్తుకుంటే మాకు కలిగే నష్టమేమి కాదు నాయన. నీవు అన్యాయస్తుడు కావు, నీలో ఏ చెడుతనం లేదని వచ్చే తరానికి మేము వివరించాలి. అందుకే ఈ ఏర్పాటు మరి నువ్వు చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. కన్నీరు, దుఃఖము, ఇరుకు, ఇబ్బంది, లేమి, భయము, ఇవన్నీ కూడా మరి ప్రభువా దీన్ని అధిగమించిన పరిశుద్ధాత్మ శక్తి ద్వారా మేము జయించగలమని మీరు రుజువుపరుచుకున్నందుకు నీకు స్తోత్రం. 25 సంవత్సరాల సేవ నిమిత్తం మరీ నీకు వందనాలు చెల్లిస్తూ ఘనపరచడానికి మాకు అవకాశం దయచేయండి. ప్రతి దినము నీ కృపను, ప్రేమను రుచి చూసినాం. ప్రతి నిమిషము, క్షణక్షణము నీ శక్తిని మేము చవి చూసిన వారం నాయన. వందనాలు 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 తెలియజేస్తున్నాం. ఇక్కడ వచ్చిన బిడ్డలందరి తల మీద నీ హస్తం ఉంచండి, ఆశీర్వదించండి, బలపరచండి నాయన. నిరాశ నిస్పృహల నుండి విడుదల దయచేయండి తల్లి. ఎన్నెన్నో ఆటుపోట్లు ఎదుర్కొంటేనే మా జీవితంలో మేము ముందుకు సాగగలం నాయన. కృంగుదల నుండి విడిపించండి నాయన. మేము ప్రతి పరిస్థితికి కృంగిపోతే మా వల్ల ఏమి జరుగుతుంది నాయన. సాతానును అణగద్రొక్కి నీకు విజయం సాధించడానికి మాకు సహాయం దయచేయమని వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించి వారి తరతరాలు దీవింపబడాలని, ముఖ్యంగా ఈరోజు నీ దాసుడు పాస్టర్ మాథ్యూ గారి మరి నీతిమంతులను జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదకరమని, ఆ ఆత్మీయ తండ్రిని, మా తండ్రి గారిని మేము జ్ఞాపకం చేసుకున్నందుకు కూడా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. అట్టి కృపను మాకు కలిగించినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నిఖిల్ చిన్న బాబును మీరు కాపాడినందుకు నీకు స్తోత్రం. దాని విషకరమైన
మరి ఆ పాము నుండి కాటు నుండి విడిపించినారు. కొన్ని నెలల ముందే పోయిన నెలనే నాకు బయలుపరిచినారు ఏదో ప్రమాదం ఉందని తండ్రి. అవును ప్రభువా, మరి అట్టి ప్రమాదాల నుండి మమ్మల్ని విడిపించినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. కన్నీళ్లు విడవకుండా మా కన్నులను జారి పడకుండా మా పాదములను తప్పించే దేవుడు. మరి నిఖిల్ కొరకు నీ బిడ్డలందరూ ప్రార్థన చేస్తున్నారు నేను, వారిని అందరిని ఆశీర్వదించండి. ఇషాయి కొరకు, శిల్ప కొరకు ప్రార్థిస్తున్నాం. వారి చుట్టూ నీ కంచె వేసినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా నీకు స్తోత్రం. ఈ సమయంలో అఖిల్ మరి కుటుంబాన్ని, చర్యల కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసి అయ్యగారి కొరకు కూడా మేము ప్రార్థిస్తున్నాము. మరి ఇంత గొప్ప సేవలో తండ్రి అతను కూడా ప్రభువా తన వంతు త్యాగము చేసినాడనే చెప్పాలి. ప్రభువా అనుకూలపరిచినందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. కృపగల దేవ, మరి ఈ అమోఘమైన పరిచర్యను కొనసాగించడానికి కూడా మాకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ గుంపులో నుండి గొప్ప వ్యక్తులను మీరు లేవనెత్తాలని దాసురాలు ప్రార్థిస్తున్నాను. గొప్ప గొప్ప స్త్రీలను తండ్రి, నా సాక్ష్యం ద్వారా, నా అనుభవం ద్వారా ప్రభు ఏ విధంగా దేవునికి లోబడాలి, ఏ విధంగా కుటుంబాన్ని కాపాడుకోవాలి, ఏ విధంగా దర్శనము నెరవేర్చాలి, ఇలాగూ ఎక్కడ కూడా ఏ లోటు లేకుండా దేవుని కొరకు ప్రకాశించే స్త్రీలను మా యొక్క సంఘం నుండి లేవనెత్తండి నాయన. పురుషులను లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. మరి కుటుంబంలో ఒకవేళ అనుకూలత లేకున్నా, అంగీకారం లేకున్నా, దర్శనాన్ని పోగొట్టుకోకుండా గట్టిగా పట్టుకోవడానికి ఉన్న సహాయం దయచేయి. నువ్వు అన్నిటినీ అనుకూలపరిచే దేవుడు, అన్నిటినీ చక్కబెట్టే దేవుడు. ప్రభువా ఆకాశమున భూమికి సృష్టికర్తకు దేవుడు నాయన, నీకు స్తోత్రం తండ్రి. నీకు సమస్తము సాధ్యమనే ఒక విశ్వాసం దయచేయండి నాయన. నీకు స్తోత్రం. మాతో మాట్లాడినావు, అనేక కోణాల నుండి మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ బిడ్డల హృదయంలో ఈరోజు పలికిన మాటలన్నీ ముద్రించమని ఇచ్చిన అవకాశం కొరకు మరీ మరీ వందనాలు తెలియజేస్తున్నాను. యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.